ఒక ఫ్యూ మినిట్స్ అందరినీ మ్యూట్ లో పెడతాను. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇది ఎజ్యూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అండి. మొత్తం కూడా ఇవాళ రేపు మనకి డెమో సెషన్స్ ఉంటాయి. అలాంగ్ విత్ మీ చంద్రశేఖర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈజ్ యువర్ ట్రైనర్. హాయ్ చందు, గుడ్ మార్నింగ్ అండి. హాయ్ నాగ్ గారు. హాయ్ ఎవరివన్, గుడ్ మార్నింగ్. యా. సో ఇవాళ ఫస్ట్ నేను కోర్స్ ఇంట్రడక్షన్ ఇచ్చి కోర్స్ తర్వాత చంద్రశేఖర్ గారికి మీటింగ్ హోస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆయన మొత్తం మీకు డెమో సెషన్ ఇవాళ తీసుకుంటారు, క్లౌడ్ రిలేటెడ్ గా, యూజర్ రిలేటెడ్ గా, డెవాప్స్ రిలేటెడ్ గా. ఓకే. ఇవాళ రేపు కూడా మీ అందరికి ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయండి. మార్నింగ్ 7 to 8:30 ఇంట్రొడక్షన్ అయిన తర్వాత క్లౌడ్ రిలేటెడ్ డెమో సెషన్ అయిన తర్వాత మీ అందరికి క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అయితే ఉంటాయి. నేను ఫస్ట్ ఎఫ్ఏక్యూస్ కొన్ని తీసుకుంటాను. లైక్ నేను కామన్ గా ఫేస్ చేసే క్వశ్చన్స్ రిలేటెడ్ అంతా కూడా నేను ఫస్ట్ ఎఫ్ఏక్యూస్ తీసుకుంటాను. ఆ తర్వాత నేను చంద్రశేఖర్ గారికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, చంద్రశేఖర్ గారిది అయిపోయిన తర్వాత మనం అందరం డిస్కస్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఎవరెవరికి ఈ కోర్స్ రిలేటెడ్ గా కానీ టెక్నికల్ గా కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు అందరూ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనండి. సో మీరందరూ కూడా మన వెబ్సైట్ అయితే విజిట్ చేశారని అనుకుంటున్నాను నేను. లేకపోయినా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ మనది క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.com. ఇక్కడ కోర్సెస్ లోకి వెళ్తే మీరు ఎజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ ఉంటుంది. ఓకే, ఇది మొత్తం 3 months కోర్స్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాము. చూడండి, ఏజ్యూర్ లో ఏ టాపిక్స్ కవర్ చేస్తాము, ఏజ్యూర్ సిఎల్ఐ ఈ మొత్తం అన్ని కూడా ఇక్కడ కంప్లీట్ గా ఇచ్చాము. ఇది చూడండి. ఓకేనా. తర్వాత మేము చేయించే రియల్ టైం ప్రాజెక్ట్స్ క్లాస్ లో ఉండేవన్నీ కూడా అన్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంది. చూడండి, 6 రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ ఉంటుంది. ఓకేనండి. అండ్ ఇంకా తర్వాత క్లాస్ రిలేటెడ్ కోర్స్ ఫీజు వచ్చి 12,980. ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంటుందండి. అంటే 11,000 ఫీజ్ ప్లస్ జిఎస్టీ. మీకు రిసిప్ట్ జిఎస్టీ నెంబర్ తోటి కలిపి ఇస్తాము కంప్లీట్ గాను. సో మొత్తం వచ్చి 12,980. ఓకేనండి. సో అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు నా ఎజెండా ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం కోర్స్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. తర్వాత ప్రీ రిక్విజైట్స్ టు లెర్న్ దిస్ కోర్స్. తర్వాత మనకు అసలు ఈ ఏజ్యూర్ డెవాప్స్ కోర్స్ తీసుకుంటే ఎలాంటి జాబ్స్ కి మనం ఎలిజిబుల్ అవుతాము, తర్వాత కోర్స్ కంటెంట్ మెటీరియల్ ఎలా ఉంటుంది, కోర్స్ ఫీజు, డ్యూరేషన్ అండ్ టైమింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత నేను చంద్రశేఖర్ గారికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆయనది డెమో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫ్ఏక్యూస్ అంటే నాకు సాధారణంగా యాజ్ ఏ ట్రైనర్ అండ్ అడ్మిన్ నేను రిసీవ్ చేసుకునే క్వశ్చన్స్, స్టూడెంట్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ రిలేటెడ్ గా ఒక ఏమేమి ఉండొచ్చు, మీ బేసిక్ డౌట్స్ ఏమి ఉండొచ్చు అన్న దాని మీద ఒక ఎఫ్ఏక్యూ సెషన్ తీసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ మీరందరూ కూడా మీ క్వశ్చన్స్ ఇవాళ రేపు కూడా అడగొచ్చు. ఇవాళ ఒకరోజే కాదు, ఇవాళ రేపు కూడా డెమో సెషన్స్ ఉంటాయి. మీరందరూ కూడా మీ క్వశ్చన్స్ అడిగి క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఓకేనండి. సో ఈ కోర్స్ ఇంట్రొడక్షన్ కి వస్తే, దిస్ ఇస్ ఎజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్ రోల్ కోర్స్ అండి. ఇది మీకు ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సారీ ఎజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్, ఎజ్యూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, ఎజ్యూర్ క్లౌడ్ ఇంజనీర్, ఇట్లా డిఫరెంట్ రోల్స్ కి మీరు ఈ కోర్సు సూట్ అవుతుంది. ఓకేనా. కింద ఇచ్చిన సర్టిఫికేషన్ కోర్ ఐడీస్ ఇవి చూడండి. ఏజూర్ 900, ఏజూర్ 104, 305 అండ్ 400 ఈ రోల్స్ అన్నిటికి సూటబుల్ అవుతుంది. ఆ తర్వాత ఈ కోర్స్ ఇంట్రొడక్షన్ కి వస్తే మీకు 40+ ఏజూర్ అండ్ ఇట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుందండి. మీరు ఇక్కడ మన కోర్సెస్ లోకి వెళ్తే ఈ ఏజూర్ టాపిక్స్ లో ఏ ఏ సర్వీసెస్ ఏజూర్ ఇచ్చి అండ్ ఏ ఏ టాపిక్స్ కవర్ చేస్తాము అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాము. ఒకసారి చూడండి. ఓకేనా. తర్వాత వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి, రియల్ టైం ప్రాజెక్ట్స్. ఇంతకు ముందర మీకు ఇక్కడ చూపించాను కదా, మన వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏదైతే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చాము. చూడండి ఒకసారి. ఓకేనా. తర్వాత రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్ అనేది ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో ఉంటుందండి. ఆ తర్వాత మాక్ ఇంటర్వ్యూ కూడా ఎండ్ ఆఫ్ ద కోర్స్ లోనే ఉంటుంది. అయితే ఈ మాక్ ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా అడిగిన స్టూడెంట్స్ కే ఇచ్చేస్తామండి, అందరికీ కాదు. మేము అనౌన్స్ చేస్తాం, ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాము అని చెప్పి అనౌన్స్ చేస్తాము. ఎవరైతే స్టూడెంట్స్ మాకు కావాలి అని చెప్పి అడుగుతారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ అసైన్మెంట్స్ అంటే మీకు క్వశ్చన్స్ కి ఇచ్చిన తర్వాత మేము ఒక్కొక్కరిది చూసి క్లారిఫై చేయడం అన్నట్లు కాదు. గ్రూప్ అందరికి కలిపి అసైన్మెంట్స్ ఇస్తాము. మీలో ఎవరికైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళు అడిగి క్లారిఫై చేసుకో. ఐ మీన్ చేసే క్రమంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి అనుకోండి, మేము ఇచ్చిన కరెక్ట్
ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మీకు ఏమైనా ఇష్యూ ఉంటే అడిగి క్లారిఫై చేసుకుంటూ అసైన్మెంట్ చేయొచ్చు అనమాట మీరు అందరికీ. తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెన్స్ 1 year వరకు ఉంటుంది. అంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ఏంటంటేనండి, ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మా పోర్టల్లో మీ అందరికీ కూడా ప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం. అది ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా? సో అందులో మీకు సూట్ అవుతున్న జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవడం, మీకు సూట్ అవుతున్న జాబ్స్ కి మీరే అప్లై చేసుకోవాలి. రెజ్యూమ్ బిల్డింగ్ దగ్గర అక్కడ ఎలాగో ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో సెషన్స్ తీసుకుంటాము. దాన్ని బట్టి మీరు మంచిగా రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత 100% రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. అలాగే 6 ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఇస్తాము. ఐ మీన్ వీటిలో కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రిలేటెడ్ కూడా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూడండి. ఓకే, చంద్రశేఖర్ గారు కంప్లీట్ గా చెప్తారు మీకు ఏమేమి స్క్రిప్ట్స్ చెప్తున్నాము అన్నది కూడా. దీని రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది, చూడండి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ ప్రీ రిక్విజైట్స్ టు లెర్న్ దిస్ కోర్స్. ఈ ఎజ్యూర్ రిలేటెడ్ ఈ కోర్స్ తీసుకోవాలంటే మీకు ప్రీ రిక్విజైట్స్ ఏంటి అని అడిగితే సింపుల్ గా చెప్పాలంటే మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ గా చూసుకుంటే మినిమం డిగ్రీ అయితే ఉండాలండి. అంటే కొంతమంది డిప్లొమా బేస్ లో డిప్లొమా తర్వాత జాబ్ చేసుకుంటూ కెరియర్ లో ఐటీలోకి వెళ్ళాలి అదే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే మినిమం డిగ్రీ ఉండాలి ఐటీలోకి వచ్చేసరికి. 10th క్లాసు లేకపోతే 10+2 అంటే ఇంటర్మీడియట్, డిప్లొమో ఇలాంటి వాళ్ళకైతే ఆపర్చునిటీస్ అయితే ఉండవండి. 95% ఉండవు. డిప్లొమా వాళ్ళకి ఇంకా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది కానీ అది కూడా లేకుండా ఇంటర్మీడియట్ ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే సెట్ కాదు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అంటే విండోస్ వరకు ఉన్నా చాలు. మనం ఎలాగో అందరం కూడా విండోస్ ఎంతో కొంత వాడుతూనే ఉంటాం కదా. కాకపోతే మేము ఎలాగో ఏం చెప్పినా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చెప్తాం. సో మీరు ఆ విషయంలో వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఓపెన్ చేయాలి అన్న దాని మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డైలీ 1.5 hour క్లాస్ ఉంటుంది, 7 to 8:30. ఆ తర్వాత అట్లీస్ట్ 2 to 3 hours ఇన్ ఏ డే ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ షెడ్యూల్ పెట్టుకోండి, సరిపోతుంది. మేము చెప్పింది చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేసుకోగలిగేలాగా మీకు ఉంటే చాలు. అలాగే ఈ కోర్స్ చేయడం ద్వారా మీరు ఏదన్నా డెవలపర్ గా వెళ్ళాలి అనుకున్నారనుకోండి, లైక్ కొంతమంది క్లౌడ్ విత్ జావా, క్లౌడ్ విత్ పైథాన్, క్లౌడ్ విత్ C# ఇట్లాగా వెళ్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ జాబ్ రోల్ ఏమంటారంటే క్లౌడ్ డెవలపర్స్ అంటారు. క్లౌడ్ డెవలపర్ కూడా మీరు వెళ్ళొచ్చు ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా. బట్ అలాంగ్ విత్ దట్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. మన దగ్గర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పము. బట్ మీరు వెళ్ళాలి అనుకుంటే క్లౌడ్ రిలేటెడ్ గా మేము చెప్పేది సరిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాలంటే ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. అది జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, C# కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? క్లౌడ్ డెవలపర్స్ మాత్రం ఏంటంటే మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. తర్వాత జాబ్స్ అండ్ సాలరీస్ అనేవి ఎలా ఉంటాయి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో అంటే మీరు డిఫరెంట్ జాబ్ రోల్స్ ట్రై చేసుకోవచ్చు అండి. క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ ఇట్లాగా రకరకాల జాబ్ రోల్స్ కి మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో అంటే ఇంకా చాలా ఉన్నాయి మీకు. సిస్టమ్స్ ఇంజనీర్ అని ఇట్లా రకరకాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలన్నిట్లో ఉంటాయి. మన దాంట్లో ఈ కోర్స్ చేయడం ద్వారా మీరు దేనికి సూట్ అవుతారంటే క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ ఇట్లాంటి జాబ్ రోల్స్ కి మీరు ట్రై చేయొచ్చు. అయితే ఒక విషయం ఏంటంటేనండి, మీరు ఇంతకు ముందర చెప్పినట్లుగా ఈ జాబ్ రోల్స్ అన్నిటిలోనూ ఈ క్లౌడ్ డెవలపర్ ఒక్కదానికి తప్ప మిగిలిన దానికి అంతటికి ఈ కోర్స్ కంప్లీట్ గా ఓకే. బట్ ఓన్లీ క్లౌడ్ డెవలపర్ గా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం నేను ఇంతకు ముందరగా చెప్పినట్లుగా ఏదో ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఓకే, అది ఎందుకంటే డెవలప్మెంట్ అనేది వేరే ఏదైనా ఒక లాంగ్వేజ్ నాలెడ్జ్ అయితే ఉండాలి కదా. జావా ఇలాంటివన్నిటిలో ఏదో ఒక దాంట్లో అది మాత్రం మీరు సెపరేట్ గా నేర్చుకోవాలి. క్లౌడ్ రిలేటెడ్ గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే మేము ఇస్తాం. ఓకేనా? సో దీంతో ఈ జాబ్స్ అండ్ శాలరీస్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఎలా ఉంటాయి అని అంటే మీరు ఫ్రెషర్ గా స్టార్ట్ అవుతున్నారు అనుకోండి, ఒక అంటే నేను చెప్పేది ఒక యావరేజ్ అన్నమాట. కొంతమంది 15-20 ఒక 3 years వచ్చేసరికి 20 ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంత ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ అన్నమాట వాళ్ళందరూ కూడా. నేను చెప్పేది ఇక్కడ అంతా కూడా ఏంటంటే బేసిక్, లైక్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ నాలెడ్జ్ ఉంటారు చూసారా, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఈ జాబ్స్ అండ్ శాలరీస్ ఎలా ఉంటాయి అంటే. ఏదైనా సరే ఫ్రెషర్స్ తీసుకున్నాను అనుకోండి, చిన్న కంపెనీస్ నుంచి మీరు స్టార్ట్ అవుతుంటే
ఒక 2.5 అట్లా స్టార్ట్ అవుతూ ఉంటారు. కొంచెం పెద్ద కంపెనీస్ ఎంఎన్సీస్ లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి 4 to 5 ఉండొచ్చు స్టార్టింగ్ ప్యాకేజెస్. బట్ చిన్న కంపెనీస్, లెవెల్ 3 కంపెనీస్, ఎందుకంటే చాలా మందిని ఎఫోర్డ్ చేయగలిగేది ఎక్కువ చిన్న కంపెనీస్ అండి, పెద్ద కంపెనీస్ కంటే కూడా ముందు చూసుకుంటే. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కొంచెం తక్కువ ఉన్న, టెక్నికల్ గా బాగున్నారు అనుకోండి, మీకు ఫాస్ట్ గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉండేది చిన్న కంపెనీస్ లో. వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేయలేరు, ఒక 2.5 అట్లా ఆఫర్ చేసి మీకు జాబ్ ఇస్తారు. ఓకే, అదే పెద్ద కంపెనీస్ లోకి వెళ్తే 4 to 5 ఉండొచ్చు ఫ్రెషర్స్ కూడా. ఒక 3 years వాళ్ళకి యావరేజ్ చూసుకున్నాం అనుకోండి, ఒక 7 lakhs అట్లా ప్యాకేజ్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం బెటర్ పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి 3 years లో చూసుకుంటే మీకు 15, 20, 25 కూడా ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ అదంతా కూడా. అదే మీరు ఎక్స్పీరియన్స్ తో ఉన్నారనుకోండి, 4 to 15 మధ్యన ఉంటుంది యావరేజ్ వాళ్ళకి కూడా. అదే ఇంకా బాగున్న వాళ్ళకి 30, 35 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ అదంతా ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా డిపెండెంట్. ఓకేనా, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. తర్వాత మీకు కోర్స్ కంటెంట్ అండ్ యాక్సెస్ చూసుకుంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంతకు ముందు చూపించినట్లుగా ఇదంతా మన కోర్స్ కంటెంట్. ఓకే, ప్రతి రోజు కూడా క్లాస్ జరిగిన వెంటనే, అంటే వెంటనే అంటే ఇన్ ద సెన్స్ మీది మార్నింగ్ కదా, ఈవినింగ్ వరకు మీకు రికార్డెడ్ వీడియో అవైలబుల్ అవుతుందండి. ఓకేనా, ఏంటంటే మనకి వీడియో అనేది అవైలబుల్ కావడానికి ఒక 1.5 to 2 hours అట్లా పడుతూ ఉంటుంది జూమ్ లోను. అయిన తర్వాత మా పోర్టల్లో షేర్ చేస్తాము. అది మీ మెయిల్ ఐడికి లింక్ అప్ అయి ఉంటుంది విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు కానీ ఆల్వేస్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, తర్వాత కోర్సు ఫీజు అండ్ డ్యూరేషన్ కి వస్తే మీకు 11,000 ప్లస్ జిఎస్టీ ఉంటుందండి. మీరు వన్ టైం పే చేస్తే ఇదనమాట, అప్పుడు మీకు 12,980. ఇప్పుడు ఇది వన్ టైం పే చేశారనుకోండి, 11,000 ఫీజ్ ప్లస్ జిఎస్టీ 18%, టోటల్ 12,980. అదే మీరు కోర్స్ ఫీజు వచ్చి 2 installments లో పే చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు 12,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది, టోటల్ 14,000. అప్పుడు 2 times లో పే చేయాలంటే 7,000 ప్లస్ 7,000 పే చేయాలి. ఈ 7,000 ఇమీడియట్ గా డెమోస్ అయిన తర్వాత పే చేస్తే రిమైనింగ్ వచ్చి ఒక 1 month గ్యాప్ లో రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, కోర్స్ డ్యూరేషన్ వచ్చి 3 months, టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8:30 ఉంటాయండి. ఓకే, తర్వాత ఎఫ్ఏక్యూస్. ఈ ఎఫ్ఏక్యూస్ నేను చంద్రశేఖర్ గారి సెషన్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకేనండి, సో ఫార్ అందరూ ఫైన్ అని అనుకుంటున్నాను నేను. ఈ లోపల చాట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. చాట్ బాక్స్ లో పెడుతూ ఉండండి, నేను మీకు అక్కడ రిప్లై ఇస్తూ ఉంటాను. ఈ లోపల చంద్రశేఖర్ గారు మీరు హోస్ట్ క్లైమ్ చేసుకుని స్టార్ట్ చేయండి. Sure. యా, ఒక్క నిమిషం చందు, Yes, చెప్పండి. ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం ఆగండి. సో Sure. అందరికి ఒక్క నిమిషం అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పిందంతా అడ్మిన్ రిలేటెడ్ అండి, మొత్తం అంతా కూడా టెక్నికల్ గా కాదు. టెక్నికల్ డౌట్స్ అన్ని కూడా చంద్రశేఖర్ గారి సెషన్ అయిపోయిన తర్వాత అడగండి మీరు. ఈ లోపల ఈ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. లేవండి. నో సార్, నో డౌట్. ఓకేనా, ఇప్పుడు No. ఇది అయిపోయిన తర్వాత మన చంద్రశేఖర్ గారి సెషన్ అయిపోయిన తర్వాత మీరు టెక్నికల్ క్వశ్చన్స్ అన్ని అడగొచ్చు. ఓకేనండి. Okay. యా, చందు ఒక మీరు క్లైమ్ చేసుకోండి. Yeah, sure. Sir. Hi guys, good morning. సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కదండి? ఉమా చంద్ర ఒక్క నిమిషం, ఉమా మహేష్ గారు నేర్చుకోవచ్చండి, ఇవన్నీ 3 months లో ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఓకేనా, తర్వాత వీణ ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకి స్లాట్ అవైలబుల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా, తర్వాత C++ విత్ క్లౌడ్ ఆల్సో పాసిబుల్ అండి, నో ప్రాబ్లం, అలా కూడా నేర్చుకోవచ్చు విజయ్ గారు. ఓకే చందు, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, సో ఐ హోప్ మై వాయిస్ క్లియర్ గానే ఉందని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో వెల్కమ్ టు Azure Solution Architect and DevOps ట్రైనింగ్. నా పేరు చంద్రశేఖర్ అండి. సో కమింగ్ టు మీ,
Okay. So we'll answer all the messages once my demo is completed, guys. So coming to myself అండి, నా పేరు చంద్రశేఖర్. నాకు 9 years of IT experience ఉంది. ఓకే, ఐ వర్క్ ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్. సో అదేంటంటే బిగ్ డేటా మీద వర్క్ చేస్తాను. ఐ హ్యావ్ వర్క్ ఆన్ డేటా ఇంజనీర్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ETL మీద వర్క్ చేస్తాను. ఐ వర్క్ ఆన్ Azure automation, Azure DevOps engineer, and currently I'm working as Azure solution architecture and Azure DevOps engineer in one of the MNC company. So that's my background, guys. Now let's see our ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందండి. స్టార్టింగ్ May 9th, 2024. టుడే అండ్ టుమారో ఆర్ డెమో సెషన్స్ యాజ్ అ నాగా సార్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్రెడీ. ఈ ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 3 months ఉంటుంది. ఈ 3 months లో మీకు మేము ఈ 4 టెక్నాలజీస్, ఇక్కడ మీకు హైలైట్ చేసిన 4 టెక్నాలజీస్ నేర్పిస్తాము. అది అజూర్, ఆటోమేషన్, డెవాప్స్ అండ్ లైనెక్స్ అండి. సో అజూర్ ఒక సొల్యూషన్ ఆర్కిటెక్చర్ ఎంతైతే సరిపోతుందో అంతా నేర్పిస్తాం. ఆటోమేషన్ 6 స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ చెప్తామండి. డెవాప్స్ 8 డెవాప్స్ టూల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కుబర్నెటిస్, డోకర్ అండ్ అజూర్ డెవాప్స్. అండ్ ఫైనల్ లైనెక్స్ ఒక 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఎంతైతే లైనెక్స్ అవసరం అవుతుందో అంతా కూడా మీకు చెప్తాం. అండ్ ఎంటైర్ ట్రైనింగ్ విల్ బి థాట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ లోనే మనం మాట్లాడుకోబోతున్నాం. ఫీ స్ట్రక్చర్ as you know 11,000 plus GST. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి ఇట్స్ మార్నింగ్ 7 to 8:30 AM IST అండి. 7 to 8 క్లాస్ ఉంటుంది. ఒక ½ an hour డిస్కషన్ క్వశ్చన్ తీసుకుంటాం. ఆ ½ an hour లో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ అండ్ ఐ విల్ క్లారిఫై ఆల్ ద క్వశ్చన్స్ వాట్ ఎవర్ యూ. అండ్ ఇది మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుందండి. సాటర్డే సండే నో క్లాస్. నౌ ఇప్పుడు మేము చెప్పాం కదా 4 టెక్నాలజీస్. ఆ 4 టెక్నాలజీస్ మీరు క్లియర్ గా నేర్చుకుంటే కనుక ఇక్కడ మేము లిస్ట్ చేసిన సర్టిఫికేట్స్ మీరు క్రాక్ చేసుకోగలుగుతారు. అసలు సర్టిఫికేషన్స్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ఒక పర్టికులర్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ విల్ బి గెటింగ్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద ప్రొవైడర్. ఇక్కడ మన ప్రొవైడర్ ఎవరంటే యు ఆర్ లెర్నింగ్ అజూర్ డెవాప్స్ కాబట్టి అజూర్ ఈజ్ యువర్ ప్రొవైడర్ అనమాట. ఇట్స్ లైక్ మనం బోర్డ్ ఎగ్జామ్స్ అంతా సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ లో ఎగ్జామ్ ఎలాగైతే తీసుకుంటామో అట్లాగే ఇది. ఇట్స్ లైక్ మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద సర్టిఫికేట్. ఓకే, మనకి ఎలా అప్లై చేయాలంతా మేము చెప్తాము. ఒక కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కోర్సు యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద సర్టిఫికేట్. ఆ సర్టిఫికేషన్ కి అప్లై చేసుకుని యూ హ్యావ్ టు క్రాక్ ద సర్టిఫికేట్ బై యువర్ ఓన్. ఇది మేము ఇవ్వమండి, ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇస్తారు. అప్పుడే మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, అండ్ సర్టిఫికెట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ రియల్లీ జాబ్ సీకర్ అయితే కనుక ఖచ్చితంగా కంపెనీస్ సర్టిఫికేట్ మెంబర్స్ ని ఈజీగా హైర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. బికాస్ కంపెనీస్ నమ్ముతాయి యూ ఆల్రెడీ ఏ టెక్నికల్ పర్సన్ అని చెప్పేసి కంపెనీస్ నమ్ముతాయి. ద రీజన్ ఈజ్ సింపుల్. బికాస్ ఇఫ్ యూఆర్ ఏ ఇంజనీర్ అనుకుంటే మీకు ఇంజనీర్ సర్టిఫికేట్ ఉంటుంది. దట్ మీన్స్ యు నో సమ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, లేకపోతే మన ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు అనేసి దాని ప్రూఫ్ కదా. అట్లాగే కంపెనీస్ కూడా మీకు నమ్మకం ఉంటుంది అనమాట మీ మీద, మీరు ఖచ్చితంగా వర్క్ చేయగలుగుతారనేసి. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫైడ్ మెంబర్స్ ని ఈజీగా హైర్ చేసుకుంటారు ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ జాబ్ సీకర్. అట్లాగే ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంప్లాయిడ్ అయితే కనుక, యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ అనే వన్ ఆఫ్ ద కంపెనీ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే కనుక మీకు హైక్స్ లేకపోతే ప్రమోషన్స్ కూడా వస్తాయి. బికాస్ యు ఆర్ ఇంపార్టెంట్ టు ద కంపెనీ. ఓకే, అదే రీజన్ అనమాట. మేము సపోర్ట్ చేసే సర్టిఫికెట్స్ ఇవన్నీ అండి. అజూర్ ఫండమెంటల్స్ అంటే AZ 900, అజూర్ అడ్మినిస్ట్రేటర్ ఇది AZ 104, అజూర్ డెవలపర్ ఇది AZ 204, సొల్యూషన్ ఆర్కిటెక్చర్ AZ 305 అండ్ ఫైనల్లీ అజూర్ డెవాప్స్ ఇంజనీర్ ఇది AZ 400. ఈ అన్ని సర్టిఫికెట్స్ మా కోర్సులో సపోర్ట్ చేస్తాం. ఇన్ ద సెన్స్ ఎంటైర్ సిలబస్ అంటే ఈ కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ సర్టిఫికెట్స్ అన్ని మీరు క్రాక్ చేయగలుగుతారు. మీకు గుర్తుంటే ఫస్ట్ స్లైడ్ లో మీకు చెప్పాను, మేము టోటల్ గా 4 టెక్నాలజీస్ చెప్తామని. ఆ 4 టెక్నాలజీస్ లో అజూర్, ఆటోమేషన్, డెవాప్స్ అండ్ లైనెక్స్. వీటిలో అజూర్ సంబంధించిన సర్వీసెస్ అండి. ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో కూడా ఉంటాయి, మీరు కావాలంటే అక్కడ కూడా చూడొచ్చు. బట్ హై లెవెల్ ఇవన్నీ అండి. టోటల్ గా 44 ఇన్ నెంబర్. ఈ 44 సర్వీసెస్ మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇన్ క్లాస్ విత్ ఏ ప్రాపర్ డెమో.
మనం సర్టిఫికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే కనుక మనకి ఫస్ట్ సర్టిఫికెట్ ఏంటంటే AG900 అనమాట. మీరు AG900 అంటే అజూర్ ఫండమెంటల్స్ అండి. ఈ అజూర్ ఫండమెంటల్ సర్టిఫికెట్ మీరు క్రాక్ చేయాలంటే మీకు హైలైట్ చేసిన కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్, ఈ ఎల్లో కలర్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎక్కువగా ఫోకస్ చేస్తే మీరు AG900 క్రాక్ చేయగలుగుతారు. అగైన్ ఇది నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ ఇట్స్ ఫండమెంటల్స్. వాట్ మైక్రోసాఫ్ట్ విల్ టెస్ట్ ఈస్ యువర్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆన్ అజూర్. అజూర్ మీద మీకున్న ఫండమెంటల్ నాలెడ్జ్ అంతా కూడా టెస్ట్ చేస్తారు. ఎల్లో కలర్ ఒకటే నేర్చుకుంటే క్రాక్ చేసేస్తే అన్నది అపోహ. మీరు ఖచ్చితంగా అన్ని తెలుసుకోవాలి. బేసిక్స్ అసలు అంటే ఏంటో తెలుసుకోవాలి. వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కువ క్వశ్చన్స్ మాత్రం హైలైట్ చేసిన కలర్ మీద వస్తూ ఉంటాయండి. ఓకే, సో మీరు ఇలా ఈ విధంగా ప్రిపేర్ అవ్వగలిగితే కనుక మీరు AG900 క్రాక్ చేయగలుగుతారు. సెకండ్ వన్ అడ్మిన్. మీరు 104 క్రాక్ చేయాలంటే కనుక ఇట్స్ లైక్ ఎక్స్ట్రా మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ హౌ టు గివ్ ద యాక్సెస్, హౌ టు డూ ద అడ్మిన్ యాక్టివిటీస్, అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లో యాడ్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు హైలైట్ చేసినవి బాగా ఫోకస్ చేయాలి ఇఫ్ యూ వాంటెడ్ టు క్రాక్ 104. తర్వాత డెవలపర్ అండి. సిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ టు డెవలప్మెంట్, అంటే సారీ మై బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు క్లౌడ్, ఈవెన్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో మూవ్ టు క్లౌడ్ అనమాట. అంటే మన క్లౌడ్ మీద ఎలా వర్క్ చేయాలనేది డెవలపర్స్ కూడా తెలియాలి. సో అందుకోసం ఏం చేస్తారంటే అజూర్ డెవలపర్ అని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చింది. ఈ సర్టిఫికేట్ లో మీరు హైలైట్ చేసిన సర్వీసెస్ బాగా ఫోకస్ చేయాలి, అలాంగ్ విత్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మోస్ట్లీ మీకు C# కానీ లేకపోతే .NET ఇవి ఉంటే ప్లస్ అవుతాయి అనమాట. ఓకే, సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు లెర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ కాన్సెప్ట్. దెన్ మీకు ఇవన్నీ కూడా తెలిస్తే మీరు 204 క్రాక్ చేసుకోగలుగుతారు. అండ్ ఫైనల్లీ 305 అంటారు, సొల్యూషన్ ఆర్కిటెక్చర్. వెరీ పవర్ఫుల్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే కనుక బిలీవ్ మీ, మీరు జాబ్ సీకర్ అయితే చాలా ఈజీగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ వెరీ మినిమం గా పెర్ఫార్మ్ చేసినా సరిపోతుంది, యూ కెన్ క్రాక్ ఎ జాబ్. ఓకే, మీరు AG305 సర్టిఫికేట్ క్రాక్ చేయాలంటే యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు 44 డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ మేము చెప్పిన క్లియర్ గా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది, యూ కెన్ డూ దట్. ఓకే, ఇంకా వాళ్ళు సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. AG305 నో దట్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో డెప్త్ గా అర్థం చేసుకున్న తర్వాతే జస్ట్ గివ్ ఎన్ అటెంప్ట్ ఆఫ్ 305. ఇప్పటి వరకు చెప్పిన 4 సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, ఈ 4 సర్టిఫికెట్లు మనకి అజూర్ రిలేటెడ్ సర్టిఫికెట్స్ అండి. ఓకే, అజూర్ రిలేటెడ్ సర్టిఫికెట్స్. మనకి ఇంకొక సర్టిఫికెట్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం, అదేంటంటే అజూర్ డెవాప్స్ సర్టిఫికెట్. ఇది AG400 అంటారు. సో అజూర్ డెవాప్స్ అనేది సెపరేట్ టూల్ అండి. మనకు అజూర్ లో మీరు చూస్తే కనుక అజూర్ ఈజ్ సెపరేట్, అజూర్ ఈజ్ ఎ క్లౌడ్, అజూర్ డెవాప్స్ ఈజ్ ఎ సెపరేట్ టూల్. సో దీంట్లో మనకి మేజర్ గా డెవాప్స్ యాక్టివిటీస్ గట్రా జరుగుతూ ఉంటాయి. లైక్ మనకి CI/CDs అంటారు, రిపోజ్ అంటారు, ఓకే, పైప్ లైన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, బట్ దీంట్లో ఇంకా చాలా డెప్త్ గా చాలా ఉన్నాయి. అండర్ రిపోజ్ అండ్ బోర్డ్స్ అండ్ పైప్ లైన్స్, సో మెనీ అదర్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. ఇవన్నీ మీరు నేర్చుకుంటే కనుక యూ కెన్ క్రాక్ AG400. ఇది కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు. దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ ది సర్టిఫికేట్స్ రిలేటెడ్ సిలబస్ అండి. మీకు ఫస్ట్ లో చూపించిన 4 టెక్నాలజీస్ లో మనకు అజూరు సమ్ పోర్షన్ ఆఫ్ డెవాప్స్ మాత్రమే అయ్యాయి. ఇవి కాకుండా మేము ఇంకా మీకు ఏం చెప్తామంటే ఆటోమేషన్. ఈ ఆటోమేషన్ లో ఈ 6 స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మేము చెప్తాం. అజూర్ CLI, PowerShell స్క్రిప్టింగ్, ARM టెంప్లెట్, బైసెప్ టెంప్లెట్, టెరాఫార్మ్ అండ్ షెల్ స్క్రిప్టింగ్. ఈ 6 మీకు ఆటోమేషన్ లాంగ్వేజెస్. ఇవన్నీ కూడా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నాయి, మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ డెవాప్స్ టూల్ కి వచ్చేసరికి వెరీ పాపులర్ డెవాప్స్ టూల్స్ వీ హావ్ మెన్షన్డ్ హియర్ ఇస్ పార్ట్ ఆఫ్ అజూర్ డెవాప్స్. అది గిట్ అండి, మావెన్, టామ్క్యాట్ వెబ్ సర్వర్, సోనార్ క్యూబ్, యాన్సిబుల్, డోకర్, క్యూబర్నెటీస్, ఇది అజూర్ క్యూబర్నెటీస్ చెప్తాము, అండ్ అజూర్ డెవాప్స్. ఈ అన్ని టూల్స్ మీకు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చెప్తాం. Linux, as we promised earlier, 4 years Linux
అదే డెవాప్స్ ఇంజనీర్ కి ఎంత అయితే లైనక్స్ అవసరం అవుతుందో అంతా చెప్తాం. బేసిక్ గా ప్రతి ఇన్స్టిట్యూట్ లో మనకి ఓన్లీ 1 ఫ్లేవరే చెప్తారు, ఏదో ఒక ఫ్లేవర్. మేము 2 లైనక్స్ ఫ్లేవర్స్ చెప్తాము, అది ఉబుంటు అండ్ ఆర్హెచ్ఎల్. ఈ 2 లైనక్స్ ఫ్లేవర్స్ తో పాటుగా we also will explain about remaining concepts like external disk attachment, LVM, file and owner permissions. ఓకే, ఏదైనా సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎన్ని వేస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు, తర్వాత పాత్ వేరియబుల్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో క్రాన్ జాబ్. ఇవన్నీ మీకు లైనక్స్ లో మేము చెప్తాం అనమాట. ఓకే, దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏంటంటే సిలబస్. మేము ఏమేమి చెప్తామంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ సర్టిఫికేషన్ సంబంధించిన సిలబస్ తో పాటుగా మా ఎంటైర్ సిలబస్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. మీరు ఇంకా డెప్త్ గా కావాలంటే జస్ట్ గో టు అవర్ వెబ్సైట్ క్లౌడ్ కంప్యూటింగ్ తెలుగు. అక్కడికి వెళ్తే మీరు క్లియర్ గా మా సిలబస్ అంతా కూడా అగైన్స్ మీరు రిఫరెన్స్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ టేకింగ్ ద కోర్సెస్ యాజ్ వెల్. నౌ దట్స్ ద సిలబస్. నౌ లెట్స్ సీ ద అజెండా టుడే. అంటే మన మేజర్ డెమో ఏంటో చూద్దాం. మన డెమో వచ్చేసరికి ఫస్ట్ డెమో అనేది వాట్ ఈస్ ది క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క అడ్వాంటేజెస్, ఈ రెండు చూద్దాం. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అంటే అజూర్ డెవాప్స్ చెప్తున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నారు ఏంటి అనేసి. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఒక టెక్నాలజీ అనమాట. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ బేస్ చేసుకునే ఇప్పుడు మనకు మార్కెట్ లో ఉన్న చాలా క్లౌడ్స్, ఓకే, లైక్ అజూర్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో ఇఫ్ యూ వాంటెడ్ టు లెర్న్ అజూర్ తెలుసుకోవాలంటే మనకి బేసిక్స్ తెలుసుకోవాలి. ఆ బేసిక్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. నౌ లెట్స్ గో అండ్ సీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది క్లౌడ్ కంప్యూటింగ్ అండి. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మీకు బుక్లెట్ అబ్రివేషన్ ఇది. మీరు గనక ఏదైనా బ్రౌజర్ లోకి వెళ్ళి లేకపోతే ఎక్కడైనా ఆర్టికల్ లో చూస్తే కనుక వాట్ ఈస్ ది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇక్కడ మీకు లిస్ట్ చేసిన డెఫినేషన్ వస్తుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనాలిటిక్స్, ఇంటెలిజెన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే ఇక్కడ లిస్ట్ చేసిన అన్ని సర్వీసులు కూడా ఇంటర్నెట్ యూజ్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తే దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే అగైన్ ఇవే కాదు, ఇంకా చాలా అదర్ టాపిక్స్ ఉన్నాయి. చాలా క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ఇవాల్వ్ అయింది. మేజర్ గా అయితే ఇవేనండి. ఓకే, అసలు ఇవి ఏంటి, ఒక నాన్ ఐటీ పర్సన్ కి ఎవరికైనా మీవి అంటే అర్థం కావు కాబట్టి ఇవి ఏంటి అన్నది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఇమాజిన్ యు ఆర్ స్టార్టింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తే మనకి మేజర్ గా ఏముంటుందంటే యూ విల్ బి హ్యావింగ్ ఎ క్లయింట్. ఒక క్లయింట్ ఉంటారు. ఆ క్లయింట్ ఏమంటాడంటే ఐ నీడ్ ఏ సాఫ్ట్వేర్, వన్ పర్టికులర్ సాఫ్ట్వేర్, లేకపోతే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కావాలి, అంటే ఒక అప్లికేషన్ కావాలని చెప్పేసి అడుగుతారు. సో యువర్ డ్యూటీ ఈస్ టు క్రియేట్ ఆర్ మేక్ ద అప్లికేషన్స్ అవైలబుల్ టు యువర్ క్లయింట్. దట్స్ యువర్ జాబ్, అంతే. ఇప్పుడు ఆ అప్లికేషన్ రెడీ చేయాలి అంటే మీకు కొంచెం ప్రీ రిక్విజిట్స్ కావాలి. అవే ఏంటంటే ఫస్ట్ డెవలపర్స్ కావాలి. వాట్ డెవలపర్స్ విల్ డూ ఇస్ దే విల్ రైట్ ద కోడ్. వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్ అంతా రాస్తారనమాట. ఆ కోడ్ ని మనం ఆ కోడ్ ని ఏమంటారంటే సోర్స్ కోడ్ అంటాం. ఓకే, ఆ కోడ్ ని మనం ఒక సర్వర్ లో డిప్లాయ్ అంటారు. డిప్లాయ్ అంటే కాపీ అనమాట. కాపీ చేసామంటే చాలు ఆ అప్లికేషన్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. అంటే అప్లికేషన్ వచ్చేస్తుంది. ఇందాక ఏదైతే మీ కస్టమర్ అడిగారో, అంటే మీ క్లయింట్ అడిగారో, ఆ అప్లికేషన్ వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఆల్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక సర్వర్ ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్ అండి. అంటే మీ ల్యాప్టాప్ ఉంది, దట్స్ ఎ కంప్యూటర్. లేకపోతే ఎక్కడైతే ఒక సిపియు అండ్ మానిటర్ ఉంటుంది కదా, దట్స్ ఎ కంప్యూటర్. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్స్. మీ డెవలపర్స్ రాసిన కోడ్ ని సర్వర్స్ లో పెడితే మీ అప్లికేషన్ వస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వర్స్. అట్లాగే ఖచ్చితంగా స్టోరేజ్ అవసరం అవుతుంది. స్టోరేజ్ అంటే మీ అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేసినప్పుడు కొన్నిసార్లు సపోర్టింగ్ ఫైల్స్ అవసరం అవుతాయి. లేకపోతే మీ క్లయింట్ ఎక్స్ట్రా డేటాని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ ఇస్తారు, మనకు కొంత పర్టికులర్ స్పేస్ ఇచ్చి ఈ ప్లేస్ లో మీరు మీ ఫైల్స్ ని, మీ రిపోర్ట్స్ ని పెట్టుకోమని చెప్పి మనం స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మనకి డేటాబేస్ అంటారండి.
ఈ డేటాబేస్ ఉంటే మనకి ఖచ్చితంగా అప్లికేషన్ 3 tier ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా ఏ కామర్స్ అయినా చూడండి, లేకపోతే ఏ అప్లికేషన్ అయినా చూడండి. ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ సీ ద పర్టికులర్ అప్లికేషన్, మనకు ఒక విధంగా యూఐ కనిపిస్తుంది, యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అదే మీరు లాగిన్ వచ్చింది అనుకోండి, లాగిన్ చేసిన తర్వాత అది మారిపోతుంది. ఎందుకు? లాగిన్ అయిపోయింది అనుకోండి, మీ ఎన్ని కార్డ్స్ మీరు ఏమేమి యాడ్ చేశారు, ఎన్ని మీ కార్డులో యాక్సెస్ ఎన్ని యాడ్ చేశారు, లేకపోతే మీరు ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు, అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో అవన్నీ దేంతో లింక్అప్ అయి ఉంటుంది అంటే రియల్ టైమ్ లో ఖచ్చితంగా డేటాబేస్ తో లింక్అప్ అయి ఉంటుంది. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఐడెంటిటీ. ఓకే, మీ ఐడెంటిటీ ఫైన్ ఇది అని చెప్పేసి చెప్పడాన్ని మనం డేటాబేస్ అంటారు. అఫ్ కోర్స్ డేటాబేస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అది కూడా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇంపార్టెంట్. తర్వాత చూస్తే నెట్వర్కింగ్ అంటారండి. నెట్వర్కింగ్ ఇస్ నథింగ్ బట్ బోత్, దీన్ని ఎలా చెప్పాలంటే ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ ట్రాఫిక్, అలాగే మన ఇంటర్నల్ నెట్వర్క్ ట్రాఫిక్ అంటారు. అంటే బయట నుంచి మీ క్లయింట్ యాక్సెస్ చేయడాన్ని, మీ క్లయింట్ కి మీరు అప్లికేషన్ ఇవ్వడం, ఇదంతా ఏంటంటే కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ అనమాట. సో ఆ నెట్వర్క్ కూడా మీకు ఖచ్చితంగా కావాలి ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. అలాగే నెట్వర్క్ తో పాటుగా కొన్ని కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ మానిటరింగ్ ప్రొమీథియస్ అంటారు. అది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. డెప్త్ గా మనకి సిలబస్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి అప్లికేషన్ కూడా. ఆ మానిటరింగే కాదు, ఏదైనా చేసుకోవచ్చు. కొన్ని అదర్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ ఫర్ అనాలిసిస్, ఇట్లాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి అనమాట. ఆ సాఫ్ట్వేర్స్ అన్నిటిని కూడా మీరు అప్ ఫ్రంట్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే అవన్నీ మీ దగ్గర పెట్టుకోవాలి. సో సాఫ్ట్వేర్స్ తో పాటుగా అనాలిసిస్ ఉంటుంది, లైక్ డేటా ఫ్యాక్టరీ కానీ డేటా బ్రిక్స్ కానీ ఉంటాయి. మన ఐజూర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అలాగే ఇంటెలిజెంట్ సర్వీసెస్ అంటారు, ఇట్స్ లైక్ ఏఐ సర్వీసెస్. ఈ సర్వీసెస్ అన్ని కూడా యాక్చువల్ గా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్లౌడ్ కంప్యూటింగ్, మీరే అది ఫస్ట్ లోనే అన్ని రెడీ చేసుకుని తర్వాత మీరు సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ మీరు అప్ ఫ్రంట్ లోనే క్రియేట్ చేసుకున్నారు అంటే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుందో తెలుసా, మీ కాస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు అందరూ ఖచ్చితంగా స్టార్ట్అప్ అయితే చేయలేరు. ఖచ్చితంగా ఎక్కడైతే వెరీ ఏమంటారంటే సారీ, ఎక్కడైతే ఎక్కువ బడ్జెట్ ఉంటుందో ఆ కంపెనీస్ మాత్రమే సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయగలుగుతాయి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసరికి ప్రతి సాఫ్ట్వేర్ కి కూడా అప్లికేషన్ కాస్ట్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది అనమాట. సో ఈ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసిన సమ్ ఆఫ్ ద క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ అజూర్ అవ్వచ్చు, అంటే మైక్రోసాఫ్ట్, లేకపోతే ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఇవందరూ ఏం చేశారంటే ఈ సర్వీసెస్ అన్ని మేము ఓన్ చేసుకుని మేమే మీకు డెలివర్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అందుకే వాళ్ళు ఈ సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళ పర్టికులర్ డేటా సెంటర్స్ లో పెట్టుకుని వయా ఇంటర్నెట్ టు సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇస్తారు. సో దట్ యూ డోంట్ నీడ్ టు ఫస్ట్ వైల్ స్టార్టింగ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. యూ జస్ట్ స్టార్ట్ విత్ ద వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ యూ హ్యావ్ విత్ ద క్లయింట్. మీ క్లయింట్ దగ్గర ఇచ్చిన రిక్వైర్మెంట్ యూజ్ చేసుకుని మీరు సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఈ సర్వీసెస్ అన్ని ఓవర్ ద ఇంటర్నెట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వడాన్ని మనం ఏమంటారు అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే, నౌ లెట్స్ సీ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మీకు వాట్ ఆర్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ చూస్తే కనుక, నేను ఒక ఎగ్జాంపుల్ విత్ ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుని మీకు అడ్వాంటేజెస్ చెప్తాను. తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది అసలు క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల వచ్చిన మేజర్ అడ్వాంటేజెస్ ఏంటో. జస్ట్ ఇమాజిన్ ఐ హ్యావ్ ఈ కామర్స్ వెబ్సైట్. ఒక ఈ కామర్స్ వెబ్సైట్ నేను డెవలప్ చేస్తాను అనుకోండి. ఓకే, అంటే మీ క్లయింట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, యూ హ్యావ్ టు డూ ద ఈ కామర్స్ వెబ్సైట్ అని చెప్పేసి యూ హ్యావ్ యాక్చువల్లీ డెవలపింగ్ ఇట్. అసలు నార్మల్ గా ఈ కామర్స్ అంటే మన బిజినెస్ ఎలా ఉంటుంది, యూ విల్ బి యాక్చువల్లీ కీపింగ్ సమ్ ప్రొడక్ట్స్. ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ మీ వెబ్సైట్ లో పెట్టి మీ కస్టమర్స్ కి సేల్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద మోటో. లైక్ మొబైల్స్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, లేకపోతే క్లాతింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో దే విల్ యాక్చువల్లీ సెల్ ఇట్ ఇన్ యూజింగ్ ది ఇంటర్నెట్. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఈ కామర్స్ వెబ్సైట్ కి కూడా కొన్ని లాజిస్టిక్స్ ఉంటాయి. అంటే దే విల్ హ్యావ్ సమ్ రిపోర్టింగ్ అన్నమాట. ఎలా ఉంటుందంటే మీకు టోటల్ యూజర్ బేస్ అంతా మీ ఈ కామర్స్ వెబ్సైట్ కి 2 million 3 million యూజర్ బేస్ ఉంది అనుకుంటున్నాను. అంటే 20 లక్షలు 30 లక్షల మంది మీ దగ్గర ఉన్నారు.
ఇప్పుడు ఏమవుతుంది, ఎట్ ఏ టైమ్ ఎంతమంది మీ అప్లికేషన్స్ లో లాగిన్ అవుతారన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఎంటైర్ యూజర్ బేస్ లో ఎట్ ఏ టైమ్ ప్రతిరోజు కూడా ఒక 75,000 మెంబర్స్ వరకు లాగిన్ అవుతున్నారు అనుకుందాం. జస్ట్ 75,000 మెంబర్ వరకు లాగిన్ అవుతారు మ్యాక్స్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు 1 lakh, ఓకే, 1 lakh వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే 1 lakh వరకు యూజర్స్ లాగిన్ అయ్యే ఎట్ ఏ టైమ్ సపోర్ట్ చేసి ఒక సర్వర్ లో మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు. నార్మల్ గా అయితే 75,000, బఫర్ ఇంకొక 25,000 వచ్చింది. సో ప్రాబ్లం ఏమి లేకుండా మీకు నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మీ ఆపరేషన్స్ అన్ని కూడా బాగా జరుగుతూ ఉంటాయి. అది నార్మల్ థింగ్. ఓకే, ఇప్పుడు ఒక సేల్ వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఫ్లిప్కార్ట్ అనుకుంటే కనుక బిగ్ బిలియన్ డేస్, అలాగే మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫర్ అమెజాన్, లేకపోతే ఏదో మీరు ఒక సేల్ ఇద్దాం అనుకున్నారు ఫెస్టివల్ కి. సో సేల్ ఇస్తే నార్మల్ బిజినెస్ కి ప్రాఫిట్ లాస్ అండి? ప్రాఫిట్. ఓకే, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లాస్ అంటాను. ఒక్క సర్వరే పెట్టుకుంటే లాస్ అని చెప్తాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 1 lakh మెంబర్స్ వరకు ఎట్ ఏ టైం లాగిన్ అయ్యే విధంగానే అప్లికేషన్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, సేల్ వచ్చినప్పుడు ఎట్ ఏ టైం 1 lakh కాదు, జస్ట్ ఒక 20 lakhs వరకు లాగిన్ అయిపోతున్నారు అనుకుంటున్నాం, 15 lakhs వరకు లాగిన్ అయిపోతున్నారు ఎట్ ఏ టైం. ఎందుకంటే సేల్ వచ్చింది, ఆఫర్ ఇస్ లిమిటెడ్ ఆఫర్, వెరీ గుడ్ ఆఫర్ వచ్చింది. ఓకే, యు ఆర్ యాక్చువల్లీ పర్చేసింగ్ అలాట్. మీ పీపుల్స్ అందరూ కూడా, మీ యూజర్ బేస్ అంతా కూడా లాగిన్ అయిపోతున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీ సర్వర్ 1 lakh మెంబర్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది కదా. ఈ 1 lakh మెంబర్స్ కాకుండా 15 lakhs అయిపోయేసరికి ఏమవుతుందంటే మీ సర్వర్ వచ్చిన ఇన్కమింగ్ ట్రాఫిక్ అంటారు దాన్ని, ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయలేక షట్ డౌన్ అయిపోతుంది. ఇఫ్ యువర్ సర్వర్ ఈ షట్ డౌన్, దట్ మీన్స్ యువర్ అప్లికేషన్ ఇస్ డౌన్. మీ సర్వర్ బ్రేక్ అయిపోతే మీ అప్లికేషన్ కూడా పోయినట్టే. అప్పుడు ఏమవుతుంది, మీ కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. నెక్స్ట్ టైం ఎవరు మీ కంపెనీని యాక్సెస్ చేయడానికి ఇష్టపడరు, అంటే మీ వెబ్సైట్ ని యాక్సెస్ చేయడానికి ఇష్టపడరు. అండ్ మీరు అన్వాంటెడ్ థింగ్స్ ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ పొరపాటున పేమెంట్ అయిపోయి వాళ్ళకి ప్రొడక్ట్స్ వెళ్ళకపోతే అగైన్ దిస్ విల్ కమ్ టు యూ ఓన్లీ. చాలా చాలా లాస్ అవుతుంది బిజినెస్. ఓకే, దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఏ పర్టికులర్ ఈ కామర్స్ వెబ్సైట్ పైన ఫేస్. ఈ కామర్స్ వెబ్సైట్ ఆ విధంగా ఫేస్ చేస్తుంది మేజర్గా ఇష్యూస్. ఇప్పుడు ఈ ఇష్యూని నేను క్లౌడ్ కంప్యూటింగ్ కాకుండా ఉంటే ఎలాగైతే రిజాల్వ్ చేస్తామో చెప్తాను. ఆటోమేటిక్గా క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే సేమ్ థింగ్, సేల్ వచ్చినప్పుడు మనకి 1 lakh కాకుండా 15 lakhs వరకు వచ్చేసారు కాబట్టి వాట్ యూ నీడ్ టు మేక్ షూర్ ఈజ్, మనకి నార్మల్ టైంలో ఒక సర్వరే ఉంటే సేల్ టైంలో మీరు ఏం చేయాలంటే దాన్ని కాన్సెప్ట్ మనకి బ్యాలెన్స్ చేయడానికి, ఓకే, యూజర్ బేస్ ని బ్యాలెన్స్ చేయడానికి యూ నీడ్ టు మేక్ షూర్ 19 more సర్వర్స్, 19 సర్వర్లు ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. 20 సర్వర్స్ లో మీ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో నార్మల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏంటి, మనకి ఒకటే సర్వర్ ఉంది ఎర్లియర్ గా. మీకు సేల్ వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇంకొక 19 సర్వర్లో యూ హ్యావ్ టు పర్చేజ్ అండ్ ఇన్స్టాల్ ఇట్. మీరు పర్చేజ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఒక సర్వర్కి చాలా కాస్ట్ అయిపోతుంది. ఇంకొక 19 సర్వర్లు అంటే ఇట్స్ వెరీ వెరీ హై కాస్ట్. దట్స్ ద మేజర్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆ 19 సర్వర్లు కొంటారు, కానీ అది ఎన్ని రోజులు వాడతారండి? ఒకటే రోజు, ఓన్లీ 1 day. లైక్ దట్ మనం ఇయర్ అంతా కౌంట్ చేసుకున్నా మ్యాక్సిమం ఒక 10-15 days తప్ప ఎక్కువ మిగిలిన సార్లు మనం ఆ 19 సర్వర్లు వాడు. ఓకే, ఆ 10-15 days కోసం మనం ఎక్స్ట్రా 19 సర్వర్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ యాక్చువల్లీ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ లాట్ ఆఫ్ లాస్ టు ద కంపెనీ. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ యూ విల్ ఫేస్ ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ నాట్ యూజింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. సెకండ్ థింగ్ చూస్తే నెట్వర్కింగ్. నార్మల్ టైంలో నెట్వర్కింగ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ వెన్ ఎవర్ సేల్ కేమ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద బ్యాండ్విత్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎక్కువ హోస్ట్లు యాక్సెస్ చేసుకునేలా ఉండాలి. అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే నెట్వర్క్ లో డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ యూనిట్ హైర్ ఎ లాట్ ఆఫ్ నెట్వర్క్ ఇంజనీర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ సేల్. ఆ సేల్ కోసం మీరు ఎక్కువ నెట్వర్క్ ఇంజనీర్స్ ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. కోర్స్ మ్యాన్ పవర్ అంటారు దీన్ని. మ్యాన్ పవర్ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఎందుకంటే
మీకు ఎక్స్ట్రా సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత ఆ సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలి, ఆ సర్వర్స్ అన్నింటిని కూడా లోడ్ బ్యాలెన్స్ చేయాలి, తర్వాత నెట్వర్కింగ్ మేనేజ్ చేయాలి. ఇవన్నిటికి ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, దట్స్ అగైన్ లాస్ టు ద కంపెనీ. ఫైనల్లీ చూస్తే కైండ్ ఆఫ్ అనాలిసిస్ టూల్స్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ఎంటైర్ రిపోర్ట్స్ ని అనలైజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అనలైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు పర్చేస్ ద ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ టు డూ ద అనాలిసిస్ అండ్ సో దీనికి కూడా ఏం చేస్తుంది అంటే మనకి దిస్ ఇస్ ఆల్సో లాస్ టు ద కంపెనీకి ఇవి కూడా లాస్. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేస్తాం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా, ఇప్పుడు దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ రీప్లేస్ చేసి చూపిస్తాను క్విక్ గా. ఇక్కడ మనకి ఎప్పుడైతే సేల్ వస్తుందో, నార్మల్ టైంలో మనం 19 సర్వర్లు ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోవడం వల్ల ఇష్యూస్ వచ్చినాయి కదా కంప్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనం 19 సర్వర్లు పర్చేస్ చేయం. వాట్ వీ డూ ఇస్ వెన్ ఎవర్ ఎ సేల్ కేమ్, యూ హ్యావ్ ఇన్ క్లౌడ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆటో స్కేలింగ్ అంటారు. ఆటో స్కేలింగ్ అంటే మీరు నార్మల్ టైంలో ఒకటే సర్వర్ ఉంది, ఎప్పుడైతే మీకు సేల్ వచ్చిందో ఆ ఒక సర్వర్ కాస్త 19 సర్వర్లు అయిపోతాయి, అంటే 20 సర్వర్లు అయిపోతాయి. ఇట్ కెన్ ఇంక్రీజ్ ద సర్వర్స్. ఆ సర్వర్స్ అన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేసుకుంటుంది. యూ డోంట్ నీడ్ టు వరీ ఎనీథింగ్. ఓకే, ఆ 19 సర్వర్లో తెచ్చుకుంటారు. ఆ 19 సర్వర్లో మీ అప్లికేషన్ రెడీ అయి ఉంటుంది. ఓకే, అండ్ మీరు మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, అప్లికేషన్స్ మాన్యువల్ గా డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మేనేజ్ చేసుకోవడం కోసం కొంతమంది క్లౌడ్ ఇంజనీర్స్ ని పెట్టుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ కంపెనీ కెన్ హ్యావ్. ఇక్కడ చాలా చాలా వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు, ప్రతి కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక మనకి నెట్వర్క్ అండి. మన ఎర్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్వర్క్ అనేది మనమే హ్యాండిల్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరమే లేదు. ఎంటైర్ నెట్వర్క్ కాంపోనెంట్స్ we called as a VNets and public IPs. అవి పబ్లిక్ ఐపీస్ అండ్ పబ్లిక్ ఐపీ ప్రిఫిక్సెస్, వాటిని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మన క్లౌడే మేనేజ్ చేసుకుంటుంది అనమాట ఈవెన్ నెట్వర్క్. సో దట్ మనకి బ్యాండ్ విత్ కూడా ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి మేనేజ్డ్. తర్వాత మ్యాన్ పవర్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ డెఫినెట్లీ పాజిటివ్ సైన్ ఫర్ ఎ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీస్ కి చాలా పాజిటివ్ సైన్, ఎందుకంటే ఎక్కువ మ్యాన్ పవర్ అంటే ఎక్కువ ప్యాకేజెస్, ఎక్కువ సాలరీస్ ఇవ్వాలి కాబట్టి ఇట్ విల్ బి ఏ ఎక్స్ట్రా కాస్ట్ టు ద కంపెనీ. సో కాబట్టి ఏం చేస్తుందంటే దే వాంటెడ్ టు రెడ్యూస్ ద కాస్ట్ కటింగ్ దేర్ యాజ్ వెల్. సో మనకి ఎక్కువ ఏమంటారు ఎంప్లాయీస్ యూజ్ టు కమ్. ఓకే, అదే తక్కువ ఎంప్లాయీస్ వాళ్ళు పే చేసుకుంటారు కాబట్టి దట్స్ ఆల్సో అనదర్ అడ్వాంటేజ్. ఎందుకంటే డిప్లాయ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, ఈ పర్టికులర్ వర్క్ ఏమి ఉండదు. డైరెక్ట్ గా జస్ట్ మేనేజింగ్ ద క్లౌడ్ ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారు లైక్ అస్, ఇఫ్ వీ హ్యావ్ విత్ ద క్లౌడ్ పర్టికులర్ సాఫ్ట్వేర్ కంపెనీ, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ దమ్. అండ్ ఆల్సో అనాలిసిస్ అంటారు, మనకి పవర్ బిఐ లేకపోతే మనకి అనాలిసిస్ కొన్ని కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లౌడే ఇస్తుంది. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ పర్చేసింగ్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ ఈవెన్ ఫర్ ద సేల్స్ టైమ్. మనకి డేటా బ్రిక్స్ అని చెప్పి వన్ ఆఫ్ ద పాపులర్ వన్, అట్లాంటి చాలా అదర్ టూల్స్ ఉన్నాయి. అవన్నీ మనం క్లౌడ్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి అప్ఫ్రంట్ గా యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్స్. సో దిస్ ఈస్ ఏ ఎంటైర్ అప్లికేషన్ కి ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. దిస్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఓకే, నౌ మోర్ అడ్వాంటేజెస్ చెప్పి మీకు ఈ డెమోని స్కిప్ చేస్తాను. కాకుండా ఇంకా ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయంటే కనుక ఈజీ బ్యాకప్ అండ్ రీస్టోర్ డేటా అంటారు. ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్ కైనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బ్యాకప్స్ అండ్ రీస్టోర్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఎస్టర్డే, ఓకే, నాకు ఒక ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. బికాస్ వీ హ్యావ్ బ్యాకప్ మాకు ఉండడం వల్ల ఆ బ్యాకప్ ని యూజ్ చేసుకుని నేను ఇమీడియట్ గా రీస్టోర్ చేయడం జరిగింది. ఓకే, అట్లాంటివి అనమాట. బ్యాకప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి నార్మల్ గా చూస్తే కనుక సర్వర్స్ కానీ లేకపోతే ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ అయినా కానీ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే యూ హ్యావ్ టు మేక్ ఏ వన్ మోర్ సర్వర్ ఫర్ బ్యాకప్. ఓకే, సేమ్ లైక్ నార్మల్ సర్వర్ లాగా బ్యాకప్ సర్వర్స్ పెట్టుకుని దాంట్లో బ్యాకప్స్ అన్ని తీసుకోవాలి. అండ్ అగైన్ అది మాన్యువల్ వర్క్. సెకండ్, ఆ బ్యాకప్ సర్వర్ కి మీరు పే చేయాలి. మెయిన్ సర్వర్ కి ఎంతైతే ఉందో బ్యాకప్ సర్వర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బికాస్ లాట్ ఆఫ్ బ్యాకప్స్ విల్ బి దేర్ ఇన్ దట్ పర్టికులర్ సర్వర్. దాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా చాలా చాలా కష్టమే. సో ఎర్లియర్ కష్టం అయ్యేది, ఇప్పుడు అట్లా కాదు, ఈజీగా ఉంటుంది. జస్ట్ సింగిల్ క్లిక్ ఆఫ్ ఎ బటన్ మీకు బ్యాకప్ అయిపోతుంది. సింగిల్ క్లిక్ ఆఫ్ ఎ బటన్
in Azure, you can restore the data. ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ అంటారండి. మైక్రోసాఫ్ట్ గ్యారంటీ 99.9% వరకు మీ సర్వర్స్ గ్యారంటీ ఇస్తుంది. ఓకే, అంటిల్ అన్లెస్ న్యాచురల్ డిజాస్టర్ రాకపోతే. న్యాచురల్ డిజాస్టర్ వస్తే అంటే లైక్ ఫ్లడ్, సునామీ, లేకపోతే భూకంపాలు అవి వస్తే తప్ప వాళ్ళ డేటా సెంటర్స్ ఉన్న చోట, లేకపోతే మైక్రోసాఫ్ట్ 100% వాళ్ళు సర్వర్స్ ని గ్యారంటీ చేస్తారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైం మీరు ఒక ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు సర్వర్ స్టాప్ చేస్తే అప్లికేషన్ స్టాప్ అయిపోతాయి. కాబట్టి యూ డోంట్ బ్లేమ్ ఆన్ యువర్ టీమ్, అంటే మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కాకుండా డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ ని బ్లేమ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మనకి ఎస్ఎల్ఏస్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ దగ్గర 99.9% ఉంది. మీరు క్రిటికల్ సిచ్యువేషన్ లో మైక్రోసాఫ్ట్ సర్వర్స్ ఇవ్వలేకపోతే కనుక లీగల్ కేసు కూడా పెట్టచ్చు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ఈస్ గ్యారంటీ 99.9%. ఓన్లీ డిజాస్టర్ వస్తే తప్ప ఖచ్చితంగా మీరు ఫైట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కావాలంటే మనీ కూడా తెచ్చుకోరు. కాబట్టి మైక్రోసాఫ్ట్ గ్యారంటీ చేస్తుందంటే దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ ఉంటాయి సర్వర్స్. లో మెయింటెనెన్స్ కాస్ట్ అంటారు. లో మెయింటెనెన్స్ కాస్ట్ అంటే ఒక సర్వర్స్ లేకపోతే ఒక ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్స్ అన్ని కూడా మీరే మేనేజ్ చేయాలంటే చాలా చాలా మెయింటెనెన్స్ ఉంటుందండి. సో సమ్ ఆఫ్ ద మెయింటెనెన్స్ వచ్చేసరికి యూ హ్యావ్ టు ఇన్స్టాల్, మీరే ఆ సర్వర్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మీరే ఏసీ పెట్టుకోవాలి, మీరే నెట్వర్క్ పెట్టుకోవాలి, 24/7 కరెంట్ ఉండేలా చూసుకోవాలి, 24/7 నెట్వర్క్ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మెయింటెనెన్స్ అనమాట. ఇంకా సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది, అంటే మన ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లాగా అజూర్ దగ్గరికి వెళ్తామో, ఇవన్నీ కూడా వాళ్ళే మేనేజ్ చేస్తారు. యూ డోంట్ మేనేజ్ ఎనీథింగ్. కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. బట్ కొంచెం మెయింటెనెన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఉంటుంది అంతే. మీరు ఏదైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ సాఫ్ట్వేర్ ని మేనేజ్ చేసుకోవడానికి ప్యాచింగ్స్ అవి అంటారు, అవి చేసుకుంటే సరిపోతుంది. సో మెయింటెనెన్స్ ఈజ్ వెరీ లో ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పే పెర్ యూజ్ మోడల్ అంటారు. ఇప్పుడు దీని పే యాజ్ యు గో మోడల్ అని కూడా అనొచ్చు మనం. మీకు ఇందాక ఎగ్జాంపుల్లో మనకి ఆటో స్కేలింగ్ అని చెప్పాను. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటున్నామో ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయిపోతుందని చెప్పాను. వెన్ ఎవర్ ద న్యూ ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు. అది ఎంతవరకు ఉంటుంది? ట్రాఫిక్ ఉన్నంత వరకే మీరు 20 సర్వర్స్ పే చేస్తారు. ట్రాఫిక్ ఉన్నంత వరకే మీ దగ్గర ఆ 20 సర్వర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆటోమేటిక్ గా 20 సర్వర్స్ కాస్త 1 సర్వర్ అయిపోతుంది. ఎందుకంటే మీకు యూజర్ బేస్ తగ్గిపోతుంది అనమాట. లాగిన్ చేసే వాళ్ళు తగ్గిపోతారు. కాబట్టి మీరు ఒక రోజుకే 20 సర్వర్లకు మనీ ఇస్తారు మైక్రోసాఫ్ట్ కి, మిగిలిన అన్ని రోజులు కూడా ఒక సర్వర్కే అమౌంట్ ఇస్తారు అనమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే యూ పే వెరీ లెస్ అండ్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఫిల్ఫిల్ అయిపోతుంది. కాబట్టి పే పర్ యూజ్ మోడల్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్ ఎనీ క్లౌడ్ కంప్యూటింగ్ ఫాలో వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ అనమాట. మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్, మనకి నార్మల్ గా అయితే లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. యూ హ్యావ్ టు, అంటే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకోకపోతే. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎప్పుడైతే తీసుకుంటారో యూ హ్యావ్ యువర్ స్టోరేజ్ ఇస్ అన్లిమిటెడ్. యూ కెన్ టెరాబైట్స్ ఆఫ్ డేటా లేకపోతే పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉన్నా సరే మీరు క్లౌడ్ లో స్టోర్ చేసుకునే అంత క్యాపబిలిటీ ఉంటుంది. దిస్ అన్లిమిటెడ్ స్టోరేజ్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద అడిషనల్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో దట్స్ ఆల్ ఫర్ ద డెమో గైస్. ఇప్పుడు మీకు ఐ విల్ హ్యాండ్ ఓవర్ అగైన్ టు నాగా. సో నాగా గారు మీరు అగైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అయిన తర్వాత మీ ఎఫ్ఏక్యూస్ అయిపోయిన వెంటనే ఐ విల్ అగైన్ టేక్ ద టెక్నికల్ క్వశ్చన్స్ మీకు ఉన్నాయని చెప్తాం. Okay, thank you, Chandu. Thank you so much. Let me continue from here. Yeah. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఎఫ్ఏక్యూస్ అండి అన్ని కూడా నా స్టూడెంట్స్ నుంచి ఇప్పటి వరకు మేము తీసుకున్న నెంబర్ ఆఫ్ బ్యాచెస్ లో నా స్టూడెంట్స్ కామన్ గా అడుగుతున్న క్వశ్చన్స్. ఓకే, జనరల్ గా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటి వాటి బేస్ లో డిజైన్ చేసిందండి. ఇందులో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ ఇక్కడ క్లియర్ అయిపోతాయి. ఒకవేళ ఇక్కడ క్లియర్ అవ్వకపోతే మీరు నన్ను అడగొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏముంటాయో అది అడిగితే నేను చందు ఇద్దరం కూడా మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాం. ఓకేనా?
సో చాలా మందికి ఫస్ట్ అండ్ ఫోర్త్ వచ్చే క్వశ్చన్ ఇక్కడ డెవాప్స్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్, ఐఎమ్ ఎలిజిబుల్ టు లెర్న్ దిస్ ఎజ్యూర్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతారు. సో చాలా మంది ఏంటంటే క్లౌడ్ అంటే కోడింగ్ ఉంటుందని, లేకపోతే డెవాప్స్ అంటే కోడింగ్ ఉంటుందని, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అయితే కోడింగ్ కావాల్సి రావచ్చు అని చెప్పి డౌట్ పడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటేనండి, మన ఎంటైర్ కోర్స్ లో మీరు ఎజ్యూర్ క్లౌడ్ డెవలపర్ అనే జాబ్ రోల్ కి తప్ప ఇంకా ఏ జాబ్ రోల్ కి మీరు ట్రై చేయాలనుకున్నా మీకు కోడింగ్ అనేది అవసరం లేదు. ఓకే, అంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ కి వెళ్ళొచ్చు, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ అడ్మిన్, ఇట్లాంటి ఏ జాబ్ రోల్ కైనా మీరు ట్రై చేసుకోండి, దానికి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఓన్లీ మీరు క్లౌడ్ డెవలపర్ గా వెళ్ళాలి అనుకుంటే మాత్రమే మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది. అందుకనే చెప్పాను ఇంతకు ముందర మీకు, మీరు ఏమైనా క్లౌడ్ డెవలపర్ గా వెళ్ళాలనుకుంటే C++, జావా ఇలాంటిది ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అని చెప్పి. ఓకే, అది తప్ప ఇంకా దేనికి కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదనమాట. ఓకేనా. తర్వాత వాట్ ఆర్ ద ప్రీ రిక్విజైట్స్ టు లెర్నింగ్ దిస్ ఎజ్యూర్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ ఇనఫ్ అండ్ టైం ఉండాలి, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలండి. ఓకేనా. ఎందుకంటే టైం ఉండాలి అని ఎందుకన్నానంటే, ఈ కోర్స్ ఈ 3 months కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, మార్నింగ్ 7 to 8:30 క్లాస్ అయిన తర్వాత మేబీ మీకు ఆఫీస్ ఉండొచ్చు, ఈవినింగ్ రావచ్చు, ఏదైనా కానివ్వండి, అట్లీస్ట్ 2 to 3 hours మీరు మీ స్కెడ్యూల్లో ప్లాన్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేయడం కోసం. లేకపోతే ఇలాంటి జాబ్స్ లో సర్వే అవ్వడం కొంచెం కష్టం అవుతుందండి. ఆ నాలెడ్జ్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు క్లాస్కి వస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది రికార్డింగ్స్ ఇస్తాం కదా అని చెప్పి రికార్డింగ్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. నేను ప్రతి బ్యాచ్ లోనే ఈ విషయం క్లియర్ గా చెప్తూ ఉంటాను, రికార్డింగ్స్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యే ఉండొద్దు అని చెప్పనమాట. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేస్తుంది. ప్రతిరోజు మీకు 1.5 hour కంటెంట్ అక్కడ రెడీ అవుతూ ఉంటుంది. 2 days 3 days తర్వాత మీరు చూసుకుంటే 5 hours 6 hours కంటెంట్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వీక్ లో కొన్ని క్లాసులు మానేసి ఆ సాటర్డే సండే ఉంది కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. కానీ ఒకేసారి అంత చూసుకోవాలంటే మీకు ఆ ఇంట్రెస్ట్ రాదండి. 100% చెప్తాం. మేము 2 years నుంచి కంప్లీట్ గా ఇప్పుడు ట్రైనింగ్స్ లోనే ఉన్నాం మేము. ప్రతి బ్యాచ్ లో నేను చూస్తాను రికార్డింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది ఉంటారు, అట్లీస్ట్ ఒక 20% పీపుల్ అలా ఉంటారు. ఓకే, సో ఈ రికార్డింగ్స్ మీద మీరు గనక ఓన్లీ ఉన్నాయి కదా అని చెప్పి అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే రికార్డింగ్స్ చూసుకుని మీరు చేయలేరు ఎప్పుడు కూడా. క్లాస్ లో ఇంటరాక్షన్ ఉండాలి, అందరూ ఖచ్చితంగా క్లాస్ కి రావాలి, అప్పుడే ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు ఈ 3 months కూడా ఉంటుంది. లేకపోతే ఆ ఎంతూజియాజం కూడా ఉండదు మీకు. ఓకేనా. అట్లీస్ట్ 2 to 3 hours మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, 1.5 hour క్లాస్ కి రావాలి. అంటే ఒక డేలో 4 to 5 hours పెట్టుకోండి మీరు, అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. తర్వాత డస్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ టు లెర్న్ దిస్ కోర్స్ అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ మీకు ఉంటే ఓకే, లేకపోతే మేము ఎలాగో లైనెక్స్ అనేది బేసిక్స్ నుంచి చెప్తాం, యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దట్. ఓకే. తర్వాత ఐఎమ్ ఏ డెవలపర్ లైక్ జావా, .NET ఆర్ పైథాన్ సంథింగ్ ఎల్స్. సో హౌ ఇస్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ ఈజ్ యూస్ఫుల్ టు మీ అంటే, మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి, మీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ .NET కానీ జావా, పైథాన్ ఇది యూజ్ చేసి మీరు క్లౌడ్ డెవలపర్ గా వెళ్ళొచ్చు, దానికి ఎజ్యూర్ యాడ్ చేసుకుంటే. అలా కాదు అంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ గా కానీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా కానీ వెళ్తున్నారు అనుకోండి, మీ ఎగ్జిస్టింగ్ కోడింగ్ నాలెడ్జ్ అనేది మీకు వాల్యూ ఎడిషన్ అవుతుంది. అంటే ఏంటంటే, ఒక క్లౌడ్ ఇంజనీర్ కి కానీ క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ కి డైరెక్ట్ గా అయితే కోడింగ్ అవసరం లేదు. బట్ బ్యాక్ ఎండ్ లో మనం ఏం చేసినా డెవలపర్ చేసిన వర్క్ చుట్టూ కదండి క్లౌడ్ ఇంజనీర్స్ కానీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కానీ డెవాప్స్ ఇంజనీర్స్ కానీ వర్క్ చేసేది. సో డెవలప్మెంట్ లో ఏం జరుగుతోంది అనే దాని మీద మీకు అవగాహన ఉందనుకోండి, మీ వర్క్ ఇంకా ఈజీ అయిపోతుంది, మీకు కంపెనీలో వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఈ 2 రకాలుగా మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే, కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు జెంకిన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, లేకపోతే CI/CD పైప్ లైన్ సెటప్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు రియల్ టైమ్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, సాధారణంగా డెవాప్స్ ఇంజనీర్స్ అనేదైనా డెవలపర్స్ ని అడుగుతారు, అరే బాబు నీ కోడ్ కి ఇట్లా చేస్తుంటే ఇష్యూ వస్తుంది ఏంటి చూడని చెప్పి. అదే మీరు మామూలుగా ట్రబుల్ షూట్ చేయగలిగిన స్కిల్స్ మీకు ఉన్నాయనుకోండి, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, కెరీర్ అంటే స్విచ్ అవ్వచ్చు జాబ్ రోల్, లేకపోతే ఎగ్జిస్టింగ్ దాంట్లో మీకు ఒక వాల్యూ ఎడిషన్ అయిపోతుంది క్లౌడ్ అనేది అనమాట, డెవలపర్ గా వెళ్ళాలి అనుకుంటే. క్లౌడ్ ఎజ్యూర్ విత్ జావా కానీ .NET కానీ పైథాన్ కాంబినేషన్ లో మీకు నాలెడ్జ్ ఉందంటే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయండి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే, ఇంతకు ముందు నేను చెప్పాను, ఎజ్యూర్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ అడ్మిన్,
డెవాప్స్ ఇంజనీర్ ఇట్లాంటి జాబ్ రోల్స్ అన్నిటికీ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. లైనెక్స్ అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ వరకే ఉంటుందండి. ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లైనెక్స్ అనేది ఎంత అవసరమో అదంతా చెబుతాం. ఓకే, కాకపోతే మీరు లైనెక్స్ అడ్మిన్ గా ట్రై చేసుకోవచ్చా అంటే నో, నాట్ సూటబుల్ ఫర్. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇది ఎందుకంటే మన ఎజూర్ తో వర్క్ చేయడానికి లైనెక్స్ నాలెడ్జ్ ఎంత అవసరమో అదంతా చెప్తాం గ్యారంటీ. తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా ఇస్తామండి. కాకపోతే ఇంతకు ముందు చెప్పాను కదా 4 to 5 hours మీకు టైం ఉండాలి. 1.5 hour క్లాస్ కి రావాలి, 2 to 3 hours ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ రెండింటిని మీరు కనుక ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా యూ విల్ విన్ ద ఇంటర్వ్యూ. తర్వాత ఐ హ్యావ్ some X years gap in my career, can I get the job as a fresher by learning this course అంటారు. మీకు ఒక విషయం చెప్పాలంటేనండి, ఇప్పుడు ఎక్స్ ఇయర్స్ గ్యాప్ అంటే మనకి ఫ్రెషర్ అంటే మీనింగ్ ఏంటంటే మాక్సిమం 3 years. ఓకే, మాక్సిమం అది కూడా 2 years వరకే. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ బీటెక్ ఏది చదువుకున్నా కూడా మాక్సిమం 3 years వరకే ఫ్రెషర్ అంటారు. అందులో కూడా 2 years వరకే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. కొంతవరకు ఎక్సెప్షనల్ గా 3rd year లో కూడా వస్తాయి. ఓకే, తర్వాత మాత్రం ఫ్రెషర్ కాదు. మీకు ఎవరైనా కంపెనీస్ లో పెద్దవాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తప్ప, లేకపోతే ఫ్రెషర్ గా అయితే మీకు రావు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అది డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, అది కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి మాక్సిమం 3 years లోపల ఉంటేనే మీరు ఫ్రెషర్ అవుతారు, లేకపోతే కాదు. కొంతమంది మీరు కోర్స్ నేర్పించి ఎజ్యూర్ ఫ్రెషర్ అని డెవాప్స్ ఫ్రెషర్ అని చెప్పి కొన్ని చోట్ల నేను విన్నాను. కాకపోతే నాకు తెలిసి అయితే అలాంటివి ఏం లేదండి. నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. ఫ్రెషర్ అనే మాటకి ఎప్పుడు అర్థం ఒకటే, మీ డిగ్రీ కానీ ఏదైనా సరే ఏది కంప్లీట్ అయిందో అప్పటి నుంచి 3 years వరకే ఫ్రెషర్ అంటారు. ఆ తర్వాత అందులో కూడా 2 years వరకే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ 3rd year లో ఏంటంటే కొన్ని కంపెనీస్ సర్లే రండి ఇంటర్వ్యూకి అంటాయి తప్ప తక్కువ ఉంటాయి ఆపర్చునిటీస్ పరంగా. ఓకేనా. తర్వాత ఐఎమ్ బిఏ బి ఫార్మసీ ఎంబీఏ లైఫ్ సైన్స్ ఆర్ అగ్రికల్చరల్ బిఎస్సి గ్రాడ్యుయేట్, కెన్ ఐ గెట్ ద జాబ్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే ఉంటాయండి. కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కంపారిటివ్. అంటే కొంతమంది ఏమవుతారంటే బిఏ బీకామ్ వరకు ఓకే, బిఏ బి ఫార్మసీ ఎం ఫార్మసీ అగ్రికల్చరల్ బిఎస్సి లైఫ్ సైన్సెస్ ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ తోటి వస్తూ ఉంటారు. సో మాకు కెన్ ఐ గెట్ ద జాబ్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే మీకు కొన్ని లిమిటేషన్స్ అప్లై అవుతాయండి. కొన్ని కంపెనీస్ ఏముంటాయంటే ఖచ్చితంగా మాకు బీటెక్ చదువుకున్న వాళ్ళు కావాలి, బిఎస్సి కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీటెక్ ఎంటెక్ ఇలాంటి వాళ్ళే కావాలి అని క్లియర్ గా వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తారు. సో అట్లాంటి చోట్ల మీకు ఆపర్చునిటీస్ ఉండవు. కొన్ని కంపెనీస్ ఎనీ డిగ్రీ అంటాయి. సో అట్లాంటి చోట్ల మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఆపర్చునిటీస్ పరంగా చూసుకుంటే ఒక 10 ఇంటర్వ్యూస్ పడ్డాయి అనుకోండి, అందులో ఒక 4 to 5 లో మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కొంతమంది స్ట్రిక్ట్ గా చెప్తారు కనుక అట్లాంటివి కుదరవు. తర్వాత డస్ యువర్ ట్రైనర్ హ్యాస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ అంటే ఎస్, ఇప్పటి వరకు మీకు చంద్రశేఖర్ గారు సెషన్స్ తీసుకున్నారు. ఆయనకి 8+ years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, అరౌండ్ 9 years ఉన్నట్టుంది. కంప్లీట్ గా క్లౌడ్ లోనే డిఫరెంట్ జాబ్ రోల్స్ లో వర్క్ చేస్తారు. ఆయనకి కంప్లీట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాట్ ఈస్ ద ట్రైనర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లౌడ్ అండ్ విచ్ కంపెనీ హీస్ వర్కింగ్ ఫర్ అంటారు. సో ఆయనకి ఇంతకు ముందు చెప్పినట్లుగా 8 to 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆయన ఏ కంపెనీ అన్నది అది చెప్పడం కొంచెం ప్రాబ్లం అండి, ఎందుకంటే ఆయనకి పర్సనల్ గా ఆఫీస్ లో లిమిటేషన్స్ ఉంటాయి ఇట్లాంటివి చేయడానికి. సో అందుకని చెప్పి కంపెనీ నేను చెప్పలేను, కానీ ఆయనకి 9 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, తర్వాత డూ యూ గివ్ 100% జాబ్ గ్యారంటీ అంటారండి. ఒక విషయం గుర్తుపెట్టుకుని, మేము ఇచ్చేది జాబ్ గ్యారంటీ కాదు, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మాత్రమే, అంటే ఇన్ఫర్మేషన్. ఓకే, అంతే తప్ప మాకు ఎవరితోటి పర్సనల్ గా ఏ కంపెనీ తోటి డైరెక్ట్ టైఅప్స్ ఇట్లాంటివి అయితే లేవు. తర్వాత ఇన్ విచ్ కంపెనీ డూ యూ గివ్ మీ ది ప్లేస్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్యాకేజ్. మాకు అంటే ఇది కూడా కామన్ గా వచ్చే క్వశ్చన్ కనుక చెప్తున్నా. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఫర్ 1 year అన్నాము కదా అని చెప్పి ఎక్కడైనా మాకు డైరెక్ట్ గా జాబ్ ఇప్పిస్తారేమో, ప్యాకేజెస్ ఎంత వస్తాయి అని అడుగుతూ ఉంటారు. మేము ఇచ్చేది ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి, నాట్ గ్యారంటీ. సో అందుకని ప్యాకేజెస్ అయినా సరే ప్లేస్మెంట్ లో ఎక్కడ వస్తుంది అన్నది ఆ జాబ్ ని బట్టి ఉంటుంది. అండ్ జాబ్ లో డిస్క్రిప్షన్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఎక్కడైనా ఉండొచ్చు అక్రాస్ ఇండియా అని చెప్పి. మాది ఏం చేస్తామంటే మేము అట్లాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ మా టీం ఐడెంటిఫై చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ మా పోర్టల్లో షేర్ చేస్తారు, అంతే. మీరే అప్లై చేసుకుని అటెండ్ అయ్యి క్రాక్ చేసుకోవాలి. సో కెన్ ఐ అటెండ్ ద సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ కోర్స్ అంటే ఎస్, యూ కెన్ అటెండ్ ఫర్ ద సర్టిఫికేషన్ ఎగ్జామ్ అండి. అక్కడ ఇంతకు ముందర చంద్రశేఖర్ గారు ఏవైతే సర్టిఫికేషన్స్ మీకు చూపించారో
అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% బాగా ప్రిపేర్ అయితేనే సర్టిఫికేషన్ కు వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్క సర్టిఫికేషన్ కాస్ట్ $100 నుంచి $250 వరకు ఉంటూ ఉంటుంది. సో అందుకని మీరు ఊరికే వెళ్ళొచ్చేయడం అన్నట్లు కాకుండా ఖచ్చితంగా కంప్లీట్ అయిన తర్వాత 100% బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాకు ఉంది, నేను బాగా ప్రిపేర్ అయ్యాను కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడే వెళ్ళండి. ఓకే. తర్వాత డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ ఆర్ డూ యూ ప్రొవైడ్ ప్రాక్సీ సపోర్ట్? ఈ 14-15 క్వశ్చన్స్ కామన్ అండి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మేము ప్రాక్సీ లాంటివి అసలు చెయ్యము. మా వైపు నుంచి ప్రాక్సీ సపోర్ట్స్ కానీ, మీరు రేపు జాబ్ వచ్చిన తర్వాత జాబ్ సపోర్ట్లు కానీ అలాంటివి మా దగ్గర నుంచి ఉండవు. తర్వాత ఈ 3 months మా వైపు నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుందండి. మీకు ఉండేది ఏంటంటే ఈ 3 months తర్వాత మీకు మా వైపు నుంచి తక్కువే ఉంటుంది. కాకపోతే మీకు డిస్కషన్ ఫోరమ్స్ క్రియేట్ చేస్తాం. క్లాస్ లో మనకి మీ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి క్లాస్ లో అడగొచ్చు. 1.5 hour సెషన్ లో 1 hour క్లాస్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ఓన్లీ ఫర్ ద డిస్కషన్స్ డెడికేటెడ్ గా ఉంటాయి. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేసి అడగడానికి ఉండదు, కానీ మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాం. ఆ డిస్కషన్ ఫోరమ్స్ లో ఓపెన్ గా మీకు వచ్చే ప్రతి డౌట్ ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఈ డిస్కషన్ ఫోరమ్స్ ఆల్వేస్ అవైలబుల్ ఉంటాయండి. అందులో యాజ్ ఎన్ అడ్మిన్ నేను ఉంటాను, ట్రైనర్ చంద్రశేఖర్ గారు ఉంటారు, అందరూ ఉంటారు. సో మీరు అక్కడ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్? ఈ రెండు అయిపోయాయి కదా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్సీ లాంటివి మేము ఇవ్వము. ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు అడగక్కర్లేదు. ఇక్కడ ఈ ఎఫ్ఏక్యూస్ నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మీవేమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మీకు ఉన్నవేమైనా ఇక్కడ క్లారిఫై అయిపోతే అడగకుండా అడగాల్సిన అవసరం ఉండదు కదా, అందుకని చెప్పి చెప్తున్నాను. తర్వాత వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డూ యూ ప్రొవైడ్ అంటారండి. వీ ప్రొవైడ్ బోత్ వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. తర్వాత డూ యూ గివ్ మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టర్మ్స్? ఎస్, ఇస్తామండి. కెన్ ఐ గెట్ ఎ జాబ్ విత్ అన్ ఎజ్యూర్ సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ ప్యాకేజ్ డూ ఐ గెట్ అంటారు. మీరు ఎజ్యూర్ రిలేటెడ్ మీరు ఒక సర్టిఫికేషన్ చేస్తే మనకి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాం అనుకోండి, సర్టిఫికేట్ అనేది ఎప్పుడు కూడా మనకి వాల్యూ ఎడిషన్ అవుతుంది తప్ప దాని వల్లే ప్యాకేజెస్, దాని వల్లే ప్రమోషన్స్ ఇట్లాంటివి ఉండవు. మనకి సర్టిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు బెస్ట్ అమంగ్ ది ఈక్వల్ ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, 10 మంది బాగా చేశారు, వేకెన్సీస్ ఒక 4-5 ఉన్నాయి, అవి మాక్సిమం 5గునే చూస్ చేసుకోగలం అంటే సరే ఇలాంటప్పుడు సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయని అంటారు. లేకపోతే కొన్నిసార్లు క్లయింట్ ఏమంటాడంటే ప్రాజెక్ట్ మనకి ఇచ్చినప్పుడు నీ దగ్గర ఎంతమంది సర్టిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పి అడుగుతాయి. సో అలాంటప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎంప్లాయీస్ అందరినీ ఖచ్చితంగా సర్టిఫికేషన్స్ చేయండి అని చెప్పి ఫోర్స్ చేస్తాయి. అలాగే ఇంటర్వ్యూస్ టైంలో కూడా సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళే రావాలి అని చెప్పి కండిషన్స్ కూడా పెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఉపయోగపడుతుంది తప్ప ఓన్లీ ప్యాకేజ్ వల్ల మీకు ఓన్లీ సర్టిఫికేషన్ వల్ల మీకు ప్యాకేజెస్ ఏమి ఉండవండి. ప్యాకేజెస్ ఎప్పుడు కూడా మన పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ మనం ఆ రోజు చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూయర్ ని మనం ఎంత సాటిస్ఫై చేసామో, ఆ ఇంటర్వ్యూయర్ కి మనం ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాం, మెయిన్ కాన్ఫిడెన్స్ అండి. ఈ పర్సన్ ని నేను తీసుకుంటే నాకు ఖచ్చితంగా వాల్యూ ఎడిషన్ అవుతాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, మనకి ప్యాకేజెస్ పరంగా కంపెనీ మాక్సిమం ఎంత ఇవ్వగలదో అంత ఇచ్చేస్తారు. ఓకే. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేషన్ అనేది వాల్యూ ఎడిషన్ మాత్రమే. మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఎలా చేసాం అన్న దాన్ని బట్టే మేము ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. ఏ సర్టిఫికేట్ లేకుండా కూడా మంచి మంచి ప్యాకేజెస్ లో ఒక 2 to 3 years వాళ్ళు 15 to 20 lakhs మధ్యన ఉన్న వాళ్ళు ఉన్నారు. సర్టిఫికేషన్ చేసి కూడా 7 to 10 lakhs మధ్యన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా కూడా మనం ఇంటర్వ్యూ ఎలా చేయగలుగుతున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుందండి. తర్వాత కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ ఐ మిస్ ద క్లాసెస్ ఇన్ ద కరెంట్ బ్యాచ్ అని అడుగుతారు. యూ కెన్ కంటిన్యూ అండి, బట్ ద థింగ్ ఇస్ యూ నీడ్ టు పే. ఈ బ్యాచ్ లో ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో 25% పే చేయాలండి. అది పే చేస్తే నెక్స్ట్ బ్యాచ్ లోకి మీరు కంటిన్యూ అవ్వచ్చు. తర్వాత డూ యూ గివ్ మీ రిఫండ్ ఇన్ కేస్ ఐ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్ అంటే నో అండి, రిఫండ్ ఆప్షన్ ఉండదు మనకి విత్ ఎనీ రీజన్. ఓకే. మీకు అది ముందరే మొత్తం అన్ని డిసైడ్ చేసుకుని తీసుకోండి కోర్స్ అని. ఓకేనండి, దీస్ ఆల్ ఆర్ ద ఎఫ్ఏక్యూస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇప్పుడు మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో నేను ఒక్కొక్కళ్ళకి మాట్లాడడానికి ఆప్షన్ ఇస్తాను. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రేస్ చేయండి. హ్యాండ్ రేస్ చేయండి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా. అశోక్ గారు, ఈవినింగ్ క్లాసెస్ కి ప్రస్తుతానికి ఉంటాయండి మన దగ్గర. ఈవినింగ్ స్లాట్ అండ్ మార్నింగ్ స్లాట్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ప్రస్తుతం ఈవినింగ్ అనేది రన్ అవుతుంది, ఇంకొక 20-25 days పట్టచ్చు అది కంప్లీట్ అవడానికి.
ఆ తర్వాత ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. మీకు ఈవినింగ్ టైమే కానీ బెటర్ అనుకుంటే అప్పుడే జాయిన్ అవ్వండి. ఒక 20 days వెయిట్ చేశారంటే సరిపోతుంది. ఓకే, సో యా, నేను వన్ ఆఫ్టర్ అనదర్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ మాట్లాడడానికి ఆప్షన్ ఇస్తాను. ఫస్ట్ సాయి అన్మ్యూట్ చేసుకోండి. Hello. యా, Yeah, hi, sir. హాయ్. I have a question for you, sir. I am a graduated in 2014 in mechanical systems, sir. Okay, from the past 1.5 year, I am working as an implementation analyst, sir, in a software company. ఓకే, So my question is there any possibility to get a job as a cloud engineer? అంటే మీరు మీ డిజిగ్నేషన్ ఏంటన్నారు? Implementation analyst, sir. ఇంప్లిమెంటేషన్ అనలిస్ట్. మీది ఐటీ Yes, sir. కంపెనీయేనా? Yes, sir, IT company. ఓకే, సో ఇక్కడ మనం ఎలా ఉన్నారంటేనండి, పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు. Okay. ఓకే, కాకపోతే మీరు 14 years ఎక్స్పీరియన్స్ లో మీరు ఏం చేసుకోవాలంటే మీ ఎక్స్పీరియన్స్ ని స్ప్లిట్ చేసుకోవాలండి. Okay. ఓకే, అవుట్ ఆఫ్ 10 years, ఇప్పటికి 14 అంటే ఇప్పటికి 10 years అయింది. మీకు ఒక Yes, ప్యాకేజ్ sir, 10 ఉంటుంది. years. మీరు ఓకే, మీరు ఎట్లా చేసుకోవాలంటే అవుట్ ఆఫ్ 10 years ఒక 6 years to 7 years మీరు ఎందులో జాయిన్ అయ్యారో దాని మీద చేసినట్లు. తర్వాత Okay. ఇంటర్నల్ ఆపర్చునిటీస్ త్రూ నాకు ఇట్లా మా దాంట్లో మీరు ఇక్కడ డెవాప్స్ దగ్గర కావచ్చు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కావచ్చు, దాంట్లోకి మూవ్ అయ్యాను. సో Hmm. సో ఆ విధంగా నేను చేశాను అన్నట్లు మీరు ఇంటర్నల్ గా మూవ్ అయ్యాను అన్నట్లు చెప్పుకోవాలి మీరు ఎప్పుడు. ఎందుకంటే మీరు So, మళ్ళీ okay. ఫ్రెషర్ గానే వెళ్తాను అంటే కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మీకు 10 years ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఒక లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది. మినిమం తీసుకున్న ఒక 10 lakhs అయితే ఉంటుంది మినిమం చూసి. సో Okay. మళ్ళీ అంత ఇచ్చి ఫ్రెషర్ గా మిమ్మల్ని తీసుకోరు కదా. Yes, sir. అందుకని మీరు కొంత పెట్టుకోండి. ఏం లేదు, ఎక్స్పీరియన్స్ ని స్ప్లిట్ చేసుకోండి. ఒక 3 years to 4 years మీరు ఎందులోకి వెళ్దాం అనుకుంటున్నారు దాని మీద పెట్టుకోండి. బట్ అట్ ద సేమ్ టైం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి 100% ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఓకే, Yes, sir. ఓన్లీ జస్ట్ 3 months 100% నేర్చుకున్న తర్వాతే వెళ్ళండి, ముందరే తొందరపడి వెళ్ళండి. Okay, sir. Okay. ఓకేనా? 100% Yes. నేర్చుకోండి, ఆ తర్వాతే వెళ్ళండి. Okay, sir. ఓకేనా? Thank you. ఓకే, మ్యూట్ పెట్టేసుకోండి. మాట్లాడడం అయిపోయిన వెంటనే మ్యూట్ లోకి వెళ్ళిపోండి, హ్యాండ్ డౌన్ చేసి. సృజన్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Yeah, Naga garu. So, different streams like from civil ఎంతవరకు అవకాశం ఉంది? మీ మాట నాకు అర్థం కాలేదు. నాకే వినబడలేదు, అందరికీ అలాగే ఉందో నాకు తెలియదు కానీ. లేదు, ఆయన వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. సృజన్, మీ వాయిస్ క్లారిటీ మిస్ అవుతుందండి. Hello. Yeah, can you hear me now? Yes. So, from the different stream like civil engineering నుంచి ఫ్రెషర్ గా ఎంతవరకు ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు సివిల్ ఇంజనీర్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, లేకపోతే ఇంకొక స్ట్రీమ్ నుంచి రావచ్చు, అది ప్రాబ్లం కాదు. ఓకే, సో ఓన్లీ ద థింగ్ ఇస్ మీరు ఇక్కడ ఎంత బాగా నేర్చుకున్నారు అన్న దాన్ని బట్టే ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటన్నారు? సివిల్ ఇంజనీరింగ్. సృజన్, మ్యూట్ లోకి వెళ్ళిపోకండి, అన్మ్యూట్ చేసుకోండి. యా అండి, యా. ఎప్పుడు కంప్లీట్ అయింది? బట్ 2020. 4 years అయింది. సో మీకు ఫ్రెషర్ గా ఉండవండి. 95% ఫ్రెషర్ ఆపర్చునిటీస్ అయితే ఉండవు, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తప్ప. ఒకటండి, బీటెక్ వాళ్ళే కాదు, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ వాళ్ళు, ఇలాంటి బిఎస్సీ వాళ్ళు కూడా ఐటీలోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఓన్లీ మీరు ఇంటర్వ్యూ ఎంత బాగా చేయగలిగారు, ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అన్నది మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా? ఐ థింక్ మీకు బాగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి సృజన్. నా నెంబర్ తెలుసుగా, 9381136450 ఆర్ 8897998406. ఈ రెండింటిలో దేనికైనా కాల్ చేయండి. తర్వాత నిఖిల్, అందరూ కూడా ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు చాటింగ్ అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తే నేను వన్ ఆఫ్టర్ అనదర్ అందరికీ ఆపర్చునిటీ ఇస్తాను. నిఖిల్, అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ అండి. Yeah. సో ఇప్పుడు మాకు ఇది వచ్చేసి మీరు ఈ డెవాప్స్ టూల్స్ కూడా చెప్తా ఉన్నారు కదా.
చెప్తాను. మీరు అవన్నీ ఖచ్చితంగా చెప్పాల్సిన కోర్సే AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. యాహ్! సో, దీనిలో కూడా మాకు ఇవి కూడా కవర్ చేస్తారండి. జెంకిన్స్, డాకర్స్ గానీ, ఆర్టిఫాక్ట్ ఇమేజెస్, జేఫ్రాగ్ అలా అవన్నీ? లేదండి, జెన్కిన్స్ లేదు, జేఫ్రాగ్ లేదు, డాకర్ ఉంది. సో ఓన్లీ 8 టూల్స్. ఒక అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి అజూర్ డెవాప్స్ ఉందండి. అజూర్ డెవాప్స్ లోనే జేఫ్రాగ్ లాంటిది ఆర్టిఫాక్టరీ ఉంది. ఓకే, ఓకే. అండ్ దట్స్ అ డిఫరెంట్ టూల్ అంతే. బట్ కంప్లీట్ ఇప్పుడు CI/CD జెన్కిన్స్ సంబంధించిన అనే దానికి యాహ్! సొల్యూషన్ ఇక్కడ ఎజ్యూర్ లో ఉంటుందండి, అది చెప్పండి చంద్రశేఖర్ గారు. జెన్కిన్స్ కి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ వచ్చేసరికి అజూర్ డెవాప్స్ అండి. మనకి అజూర్ లో చూసుకుంటే ఎక్కువ మంది అజూర్ డెవాప్స్ వాడతారు, అందుకే మీకు అజూర్ డెవాప్స్ చెప్తున్నాను ఈ ఇప్పుడు ప్రోగ్రామ్ లో. మీరు AWS డెవాప్స్ కానీ ఇట్లాంటి నేర్చుకున్నారనుకోండి, అక్కడ ఎక్కువ జెంకిన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎజ్యూర్ లోనే దానికి సొల్యూషన్ ఉంటుంది. మీకు రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది పెట్టుకుంటే మీకు ఇంకా బాగుంటుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. ఓకేనా? ఓకే. ఆహాహా! కాకపోతే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర అది కూడా ఉందా అండి కోర్సు ప్రెజెంట్? ఏది AWS రిలేటెడ్ జెంకిన్స్ CI/CD పైప్‌లైన్స్ ఉంటుందండి మీకు మొత్తం? AWS డెవాప్స్ కాల్ ఇస్తే అది సెపరేట్ బ్యాచ్ ఇంకొక 20 days లో స్టార్ట్ అవుతుంది. నాకు మీరు పర్సనల్ గా కాల్ చేయండి, చెప్తానండి. ష్యూర్. ఎజ్యూర్ రిలేటెడ్ గా ఏమున్నాయో అవి ఇక్కడ అడగచ్చు. ఓకే. ఒకసారి మీరు పింగ్ చేస్తారండి నాకు పర్సనల్ సంథింగ్ మీ నాకు కాల్ కాంటాక్ట్ చేయండి, నెంబర్స్? నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే. ఓకేనా? నా నెంబర్ తెలుసు కదా, నేను కాల్ ఇస్తే ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా పెడతాను, అందరికీ చూడండి. ఓకే, నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి, చెప్తాను. నో ప్రాబ్లం. ఫైన్. యాహ్! నితీష్ అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ అండి. హాయ్ నితీష్. నేను నాకు ఆల్రెడీ 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే. 5 years 3 years ఇంటూ టెస్టింగ్ అండి. అదే సారీ 5 years ఇంటూ టెస్టింగ్ అండి. టోటలీ మాన్యువల్ టెస్టింగ్ అనమాట. ఆ 5 years ఉంది కానీ ఇప్పుడు నేను మళ్ళీ సారీ ఆ 5 years తర్వాత ఇప్పుడు నేను చేంజ్ అవుదాం అనుకుంటున్నానండి. నో ప్రాబ్లం. మీరు ఐటీలోనే ఉన్నారు కదండి నితీష్ గారు. ఐటీలో ఇంకా అలాంటప్పుడు మనం ఎప్పుడైనా ఒకటేనండి, మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లెట్ ఇట్ బి ఎనీ జాబ్ రోల్. ఓకే, అది ప్రాబ్లం కాదు. మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే, మనం స్విచ్ అవుదాం అనుకున్నప్పుడు మనం దానికి తగినట్టుగా ప్రిపేర్ అవ్వాలి. మన కెరియర్ లో దానికి కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళిపోవాలి అంతే. అంటే ఎంత పెట్టాలనేది నాకు అర్థం కావట్లేదండి. మనం ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకుంటున్నప్పుడు మాక్సిమం 3 years పెట్టుకోండి. ఎప్పుడు కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి మరీ హై లెవెల్లో ఉండవు, అలానే లో లెవెల్లో ఉండవు. ప్యాకేజ్ పరంగా కూడా బాగానే ఉంటాయి. ఓకేనా? ఓకే, అంటే 3 years అంటే ఎప్పుడు మళ్ళీ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ని మరీ ఎక్కువ పెట్టుకోకూడదు. 4 to 5 years అలా పెట్టుకుని లేదు వెళ్ళొచ్చు. లేదు వెళ్తే లేదు. నేను అలా బేసిక్ గా నేను ఎంత పెడదాం అనుకుంటున్నానంటే ఓన్లీ 2 years పెడదాము అనుకుంటున్నాను. 3 years పెట్టుకోండి, పర్వాలేదు. ఎందుకంటే 3 years వరకు మీ మీద పర్వాలేదు, యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇంకో విషయం అండి, ఎజ్యూర్ లో బేసిక్స్ నుంచి చెప్తారా లేకపోతే డైరెక్ట్ గా మీరు కంప్లీట్ Azure మేము DevOps జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చెబుతాం. డోంట్ వరీ. ఓకే ఫైన్. ఓకేనా? అంటే మేము ఎప్పుడు కూడా మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు BA BCom చదువుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఫార్మసీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు అంటే ఏంటంటే టెక్నికల్ గా ఏ విధమైన టచ్ లేదు, వాళ్ళ స్ట్రీమే డిఫరెంట్. అందు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర నుంచి వెళ్ళి సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే ఓకేనా? ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు ఇప్పుడు ఇది నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎజ్యూర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలంటారా? ఎజ్యూర్ కావాల్సిన నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేస్తాం కదా. ఇక్కడ మేము ఎజ్యూర్ లో 44 సర్వీసెస్ చెప్తున్నాం అండి. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి మీకు? ఓకే ఓకే ఫైన్. 44 సర్వీసెస్ ఎజ్యూర్ నుంచి చెప్తున్నారు చంద్రశేఖర్ గారు. సో అంతకు మించి ఇంకా మీకు ఏం అవసరం లేదు, అది చాలు. ఆ చెప్తున్న వాటిల్లో మీరు బాగా నేర్చుకుంటే సరిపోతుంది, అంతకు మించి అవసరం. ఓకే ఓకే, అంటే ఇక్కడ CI/CD పైప్లైన్స్ లో ML వాడతారు కదండి, దానికి సంబంధించిన లాజిక్స్ కూడా వాటికి సంబంధించిన బేసిక్స్ కూడా చెప్తారా? చంద్రశేఖర్ గారు చెప్తాం. ఇప్పుడు CI/CD లో ML అంటే ఏం యూజ్ చేస్తారో చెప్పండి ఆయనకి. YAML ఫైల్ అంటున్నారు వాళ్ళు. There are 2 types of ఓకే. YAML.
ద టూ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. చెప్తాం ఎలా రాయాలో చెప్తాం. సో బేసిక్స్ నుంచి చెప్తారు కదా. బేసిక్స్ మీ వాయిస్ వినిపించట్లేదండి, సారీ. మీ వాయిస్ మాది నాదా చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? మాది జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఉంటుందండి ఏదైనా సరే. ఓకే ఓకే ఓకే, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మరి కాకపోతే మీకేంటంటే మీ వైపు నుంచి అట్లీస్ట్ ఒక 3 hours ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ డే ని రెడీ చేసుకోండి, షెడ్యూలింగ్. నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసుకుంటాను. నాకు అలాంటి అభ్యంతరం అయితే లేదు. నాకు అది ఇవ్వగలుగుతాను ఖచ్చితంగాను నా సైడ్ నుంచి. ఇంకొకటి ఏంటంటే అండి, మనకి పవర్ షెల్ ఎజ్యూర్ వచ్చేసి పవర్ షెల్ మీద కూడా ఎక్కువ మనం కోడింగ్ గట్టా చేయాల్సి వస్తుంది కదా. అంటే ఐ మీన్ ప్రోగ్రామింగ్ అంటే స్క్రిప్టింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. పవర్ షెల్ మీద కానీ సిఎల్ఐ మీద కానీ చేయాల్సి వస్తుంది కదా. సో ఈ రెండింటికి సంబంధించిన బేసిక్స్ కూడా స్టార్ట్ చెప్తారు కదా. చెప్తారు చంద్రు. చెప్తాం. ఓకే అంతే రైట్ అండి. శ్రవణ్ అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. రేపు డెమో కూడా సేమ్ అండి కంటెంట్? డెమో ఉండదు, సేమ్ ఉండదు దానికి. డెమో ఇంకోటి ఎందుకండి అట్లా ఉండదు. రేపు మొత్తం అంతా కూడా డెవాప్స్ రిలేటెడ్ ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేస్తాం. ఓకే అండ్ యాక్చువల్గా ఏదైనా శాంపిల్ వీడియో ఉందా, లైక్ రియల్ టైమ్ గా చెప్పేది వేరే ఏదైనా? డెమో జనరల్ గా బాగానే ఉంటాయి. సో శాంపిల్ గా అంటే అవి పెయిడ్ స్టూడెంట్స్ ఉంటాయండి, అందరికీ ఇవ్వం కదా అవన్నీ కూడా. ఓకే, యూట్యూబ్స్ లో ఉంటాయా? ఇప్పుడు చంద్రశేఖర్ గారు కదా తీసుకునేది ట్రైనింగ్? చంద్రశేఖర్ గారే. ఓకే ఓకేనా. యా. సో శ్రవణ్ అయిపోయింది, తర్వాత యశిక. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ క్లాస్ 8 AM కి స్టార్ట్ అవుతుందా అండి, 7 AM కాకుండా? లేదండి, 8 AM. మనదంతా కూడా ఎంప్లాయీస్ ని దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. అందుకని చెప్పి 7 to 8:30 చెప్పేసి ఆపేస్తే వాళ్ళు ఆఫీసుకి వెళ్ళిపోతారు. మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టేది అందుకే అనమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ల్యాబ్స్ మనకి విఎమ్స్ క్రియేట్ చేయడము అవన్నీ ప్రొవైడ్ చేస్తారా అండి? అంటే స్టోరేజ్ తీసుకుంటుంది కదా, అంటే నాలెడ్జ్ సర్వీసెస్ లో కవర్ అయిపోతాయి మీకు. ఓకే, ఇప్పుడు AWS సర్వీసెస్ ఉన్నాయనుకోండి, విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం అనేది ఒక సర్వీస్ అందులోనే Azure. అవన్నీ కూడా ఖచ్చితంగా కవర్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు అంటే నాకు అంత నాలెడ్జ్ ఎక్కువ లేదు, జస్ట్ వీడియోస్ చూడడం వల్ల కొంచెం ఐడియా ఉంది అంతేగాని. ఇప్పుడు మామూలుగా VCN క్రియేట్ చేయడము, ఇట్లా ఆటో స్కేలింగ్ చేయడము అవన్నీ డాక్యుమెంటేషన్ లో ఉంది, జస్ట్ డాక్యుమెంట్ లో. సో అవన్నీ రియల్ టైమ్ గా మనకి ల్యాబ్ ప్రొవైడ్ చేస్తారా అండి? అంటే మీకు మన వెబ్సైట్ లో 1 సెకండ్ ఉండండి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ Azure DevOps ఇంజనీర్ కోర్సులోకి వెళ్ళండి మీరు. ఓకే, మన వెబ్సైట్ లో ఉన్న ప్రతిదీ కూడా, ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాం మేము 100%. అది రికార్డెడ్ వీడియో మీకు ఎప్పుడు ఉంటుంది. అది మీరు చూపిస్తారు, ఓకే అండి. వెదర్ మాకు మేము లాగిన్ అయ్యి నాట్ క్రియేట్ చేయడము, గేట్స్ క్రియేట్ చేయడము, అది ఎలా సెట్ చేయాలి అవన్నీ మేము చేయగలుగుతానా? చేయగలుగుతారండి. మేము చేస్తున్నాము అంటే అలాగే మీరు చేయాలి కదా. ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి, మేము చెబుతాం, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. మీకు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి. దాంతో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు Azure. చేసుకున్న తర్వాత మేము అందులో ఫ్రీ లిమిట్స్ ఉంటాయి అనమాట. అకౌంట్ లో ఏంటంటే Azure లో అయినా, AWS లో అయినా, GCP లో అయినా సరే మీకు ఒక ఫ్రీ లిమిటేషన్ అనేది ఉంటుంది ప్రతి అకౌంట్ లో ఫర్ స్టూడెంట్స్, మీ నేర్చుకునే వాళ్ళ కోసం. ఓకే, సో ఆ లిమిటేషన్స్ లో మీరు ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టికల్ గా వర్క్ చేయాలి అనేది చూపిస్తాం మీకు. ఆ ప్రకారం మీరు చేసుకోవాలన్నమాట. సో ద లిమిట్ వరకు ఫ్రీగా, అంటే ఐ మీన్ కార్డ్స్ మనము డెబిట్ కార్డ్స్ ఇష్యూ ఇస్తాము అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు కాస్టింగ్ అనమాట, అంతే కదండి? మనకి ఏ క్లౌడ్ టెక్నాలజీలో అయినా సరే ఫ్రీ లిమిటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఫర్ ద స్టూడెంట్స్ మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పటి నుంచి 1 year వరకు ఫ్రీ లిమిటేషన్స్ ఉంటాయి.
మేము ప్రతిదీ ఏ సర్వీస్ గురించి చెబుతున్నా ముందర దాని ఫ్రీ లిమిటేషన్ ఏంటి అన్నది చెప్పిన తర్వాతే మొదలు పెడతాం. సో అలాంటప్పుడు మీరు అది దాటి వెళ్ళకూడదు. ఓకే, ఓకే అది మేము అది ఎలా చెప్తున్న ఫ్రీ ఎలా లిమిటేషన్ తెలుసు ఎలా మేము తెలుస్తుందండి చూపిస్తాము. దాని మనకి? ఫ్రీ లిమిటేషన్ ఏంటి అన్నది మేము చెబుతాం మీకు. ఈ ఓకే ప్రకారం చేయాలండి, ఈ టైప్ ఆఫ్ సర్వర్స్ మీరు యూజ్ చేసుకోవాలి, ఈ లిమిటేషన్ వరకు దీనికి ఉంటుంది, ఇన్ని అవర్స్ ఫ్రీ, ఇవన్నీ మేము చెబుతాం. మీరు అది దాటకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలంతే. ఓకే ఎందుకంటే నేను యాక్చువల్ గా రియల్ టైమ్ మాకు ఆఫీస్ తరఫున ఒక ట్రైనింగ్ ఇచ్చారు AWS మీద. ఇట్ వాస్ వెరీ గుడ్ అన్నమాట. అంటే అప్పుడు నువ్వు అంత నాలెడ్జ్ లేదులేండి. అంటే వాళ్ళు ల్యాబ్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఇట్ బాగుంది. సో అందుకే ఆ విధంగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. సో అంత ఇది సేమ్ అవసరం థింగ్ లేదండి. ఉంటే వాళ్ళు మీకు ఏంటంటే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి ఇచ్చేస్తారు మీ అందరికీ కూడా అవును అవును కంపెనీస్. అవును ఓకే, అవును అది అలా చేసుకోవాలంటే అలాగా చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఆ అవసరం లేదు. మన ఓన్ అకౌంట్ మనం క్రియేట్, హ్యాండ్ బాక్స్ అంటే ఏంటో చెప్పనండి, ఒక లిమిటేషన్ పెట్టేస్తారు. ఆ బౌండరీ దాటి మీరు వెళ్ళలేరు. వాళ్ళు చెప్పే సర్వీసెస్ లో ఇది ఫ్రీ అన్నంత వరకు పెట్టి వదిలేస్తారు. కాకపోతే ఏంటంటే మనకు ఆ అవసరం లేదు. మేము క్లియర్ గా మీకు ప్రతిదీ ముందర చెబుతాం, ఈ లిమిటేషన్ దాటి వెళ్ళకండి, ఇక్కడ చూపిస్తారు, ఇది దాటి మీరు వెళ్ళకండి, అక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తూ ఉంటాయి కూడా ఫ్రీ అంటే ఏంటి అన్నది అనమాట. ఓకే, ఓకే అది మనం అర్థం చేసుకుంటే ఆ ప్రకారం వెళ్ళాలి. మనము ఆ లిమిటేషన్స్ లోనే ప్లే చేస్తున్నాం అనుకోండి, మీకు దాటి వెళ్తే ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే లిమిటేషన్స్ పెట్టేస్తే మనం ఎప్పుడు కూడా ఫ్రీ అంటే ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. మీరు రేపు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ జాబ్ కు వెళ్తున్నారండి. ఓకే, ఆ జాబ్ కు వెళ్తున్నప్పుడు అక్కడ మిమ్మల్ని అడుగుతారు, దీని ఫ్రీ లిమిటేషన్ ఏంటి, దీని బెనిఫిట్స్ క్రెడిట్స్ ఏమున్నాయని చెప్పి మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు. అది చెప్పగలగాలి అంటే ముందర మీకు దాని గురించి అవగాహన ఖచ్చితంగా ఉండాలి కంప్లీట్ గా. అది లేకపోతే మీరు మాట్లాడలేరు అక్కడికి వెళ్ళిన తర్వాత. అవన్నీ ఇక్కడ మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకే ఓకే అండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఐ హావ్ ఇష్యూ విత్ టైమింగ్స్ యాక్చువల్లీ. సో సరే, మీరైతే నాకు ఐ తర్వాత విల్ కాల్ చేయండి. మీకు టైమింగ్స్ ఇష్యూ అయితే ఈ బ్యాచ్ మీకు ఇదే ఈ టైమింగ్ చేంజ్ అవ్వడానికి ఉండదు. నెక్స్ట్ బ్యాచ్ ఓకే కి ఎప్పుడు ఓకే మాట్లాడదాంలేండి. షూర్ అండి. షాహిద్ సైఫోన్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో, ఇది బ్యాచ్ టైమింగ్స్ మార్నింగ్స్ అండి 7 to 9 అండి? 8:30, అవునండి. 7 to 8:30. ఓకే, ఈవినింగ్స్ ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. ఒక 1 month అయితే ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ రన్ అవుతుంది, అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాము, అందులో జాయిన్. ఓకే, సో ఇప్పుడు మనకు CI/CD పైప్ లైన్, బ్యాష్ స్క్రిప్టింగ్, పవర్ షెల్ స్క్రిప్టింగ్ ఇవన్నీ కూడా చెప్తారండి, ఎట్లా కాన్ఫిగర్ చేయాలా ఫ్రమ్ స్క్రాచ్, డెవాప్స్, అజ్యూర్ డెవాప్స్ మొత్తం అంతా? ఎస్ చెప్తాను. ఓకే, సో మనకు ఇప్పుడు స్క్రిప్టింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా గెట్ ఆన్ అవుతాం అండి, లైక్? ప్రస్తుతానికి ప్రాబ్లం ఉండదండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రస్తుతం ఉండాల్సిన అవసరం లేదు. మీకు ప్రస్తుతం స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, ప్రస్తుతం లైనెక్స్ నాలెడ్జ్ అవసరం లేదు, ప్రస్తుతం ఎజూర్ నాలెడ్జ్ అవసరం లేదు. కానీ మీరు నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకునే క్రమంలో మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకుని తీరాలి. అవన్నీ మేము చెబుతాం, కానీ మీరు నేర్చుకోవాలి, మీరు కూడా దృష్టి పెట్టి. ఓకే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, కానీ రేపు జాబ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతాయి. అప్పటికి మీరు రెడీగా ఉండాలి. ఓకే, ఇంటర్వ్యూ సపోర్ట్ ఏమైనా ఇస్తారండి, లైక్ జస్ట్ లైక్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చూపిస్తారు అంతే? ఇంటర్వ్యూ సపోర్ట్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే లైక్ ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటాయి, సపోజ్ ఎక్కడైనా జాబ్స్ ఉంటాయి అట్లా చెప్తారా, లేకపోతే లైక్ ప్రాక్సీ అండ్ ఆల్? నేను ఇందాక FAQs లో మీరు విన్నారా నేను చెప్పింది? లేదండి, ఇందాకే జాయిన్ అయినా అండి 15 minutes మా దగ్గర నుంచి ప్రాక్సీలు కానీ, లేకపోతే మీరు రేపు జాయిన్ అయిన తర్వాత జాబ్ సపోర్ట్లు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఓకే ఓకే, జస్ట్ ఇంటర్వ్యూ ఎక్కడ ఏముంటాయో చెప్తాను. ఇంటర్వ్యూ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ మీకు 100% 1 year వరకు షేర్ చేస్తాం. అది మాత్రం 100% మా దగ్గర నుంచి ఉంటుంది. రెజ్యూమ్ బిల్డింగ్ అండి? రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే ఓకే ఓకేనా? థ్యాంక్ యూ అండి. Yeah. అండ్ కాస్త మీ నెంబర్స్ షేర్ చేస్తారండి, లైక్ 2 నేను నెంబర్స్. ఇందాక చాట్ బాక్స్ లో పెట్టాను, చూసారా మీరు? కాలుస్తే నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, నేను మళ్ళీ పెడుతున్నాను, చూడండి. గోపి కుల. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రావు. గుడ్ మార్నింగ్ అండి గోపి గారు. నేను ఆల్రెడీ AWS బ్యాచ్ లో ఉన్నాను సార్. ఈ మంత్ ఎండింగ్ నుంచి అజూర్ లో కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, సో అందుకని జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. ఓకే, అదే సేమ్ ఈమెయిల్ తోటి, సేమ్ అంటే AWS లో ఇచ్చిన ఈమెయిల్ తోటి జాయిన్ అవడానికి పాసిబిలిటీ ఏగా? అవునండి. మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి, దానికోసం ఏముంది, మీరు నాకు కాల్ చేయండి, ఏం చేయాలో చెప్తాను నేను.
మీరు ఆల్రెడీ నా దగ్గరే కదా మీరు ఉన్నది AWS నేర్చుకుంటుంది. అవును సార్. మ్మ్. మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి, నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే. ఈ అజూర్ లో మానిటరింగ్ టూల్ ఏ టూల్ యూజ్ చేస్తున్నారు సార్? చంద్రశేఖర్ అజూర్ గారు మానిటరింగ్, అజూర్ మానిటరింగ్ అండ్ అప్లికేషన్ ఇన్సైట్స్. ఓకే. అది ఈ అజూర్ నాగ్యూస్ సంథింగ్ ఇవి ఏమి అది అజూర్ టూల్స్ డైరెక్ట్ అజూర్ లోనే ఉన్నాయండి, అవే చెప్తాను. నాగ్యూస్ ఓకే. అండ్ అవేమి లేదు. Azure లో మీకు అవన్నీ ఇంటిగ్రేట్ అక్కడ ఉంటాయి కదా, అని చెప్తాను. ఎక్కువగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా దాని మీదే ఉంటాయి బయట కంటే. అజూర్ మానిటరింగ్ వచ్చా అని అడుగుతారు. సో బికాస్ అజూర్ హ్యాస్ ద మానిటరింగ్, కంప్లీట్ మానిటరింగ్ సొల్యూషన్, కాబట్టి మీకు అజూర్ మానిటరింగ్ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. No problem. యా. సో గోపి, మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ కనుక మీకు ఏదైనా కావాలి అంటే ఇలాంటి వాటిలో మీకు ఏం కావాలి ఇలాంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ డౌట్స్ అనుకోండి, నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. మీ టెక్నికల్ గా మీరు సార్ మీ వాయిస్ వినపడలేదు సార్. హలో. నేను పక్కకు వచ్చాను, సారీ. సో గోపి, ఏంటంటే మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంటే కనుక అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అయితే నాకు కాల్ చేసి అడగండి, నేను చెప్తా. ఓకే, టెక్నికల్ ఓకే గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి, మీకు ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకే. ఓకేనా? ఓకే సార్. యా. సృజన, నెక్స్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. యా, లైక్ ఐ వాంట్ నో రిగార్డింగ్ ద ప్రాజెక్ట్స్, అంటే అవి యూనిక్ ప్రాజెక్ట్స్ మీరు సపోర్ట్ లైక్ మాకు చెప్తారా, లేకపోతే యూనిక్ అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నట్లా. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో లైక్ అడుగుతారు కదా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీరు చెప్పిస్తారా, లేకపోతే లైక్ ఐడియా ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుందా అండి? చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మనకి ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయనుకోండి, Azure రిలేటెడ్ గా చూసుకుంటే 44 సర్వీసెస్ ఉన్నాయి. అలాగే Azure రిలేటెడ్ గా చూసుకుంటే మనం ఏమేమి టూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో, ఏమేమి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయితే చెప్తున్నామో అవి ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ లో మీరు చూస్తే ఇక్కడ 1 సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తున్నా, చూడండి. సర్వీసెస్, మనం యూజ్ చేస్తున్న సర్వీసెస్ ని, టూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, ప్రతిదీ Azure రిలేటెడ్ గా Maven ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పైప్ లైన్ సెటప్ చేస్తారు, దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు అంటే ఏంటంటే మీరు నేర్చుకున్న సర్వీసెస్ లో 90% ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ అనేవి మేము ఇక్కడ డిజైన్ చేసాం. ఓకే, మనం ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలంటే వీటిని కొన్ని చేంజెస్, మనం ఏదో ఒకటి నేర్చుకున్నది ఉంటుంది కదా ఈ 3 months లోను, దాని ప్రకారం కొన్ని చేంజెస్ చేసుకుంటూ మన ఇంటర్వ్యూ అనేది, రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. దానికి మేము హెల్ప్ చేస్తాం రెజ్యూమ్ బిల్డింగ్. ఓకే, ఆ ప్రకారం చేసుకుని మనం ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాం. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి డైరెక్ట్ గా మేము యూజ్ చేసుకోలేమా? ఇప్పుడు మీరు టీచ్ చేసుకోవచ్చు చేసే అండి, అది ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. చిన్న చేంజెస్ మీరు చేసుకోగలగాలి, అది మేము ఎక్స్పెక్ట్ చేసేది మీ వైపు నుంచి. దానికి తగినట్టుగా మీరు నేర్చుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఇది ఇప్పుడు కూడా పెట్టుకుని వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి లైక్ మీ కోర్స్ సరిపోతుందా? మేము బయట మోర్ దెన్ సోర్సెస్ ఎనఫ్ నుంచి అండి, కూడా మోర్ దెన్ ఎనఫ్. మీరు టైం ఎంత పెట్టుకోగలుగుతున్నారు అన్నది మాత్రమే ఇక్కడ క్వశ్చన్. జస్ట్ ఏదో 1.5 hour వినేసి వెళ్ళిపోతే యూజ్ ఉండదు. ప్రాక్టీస్ మీద మీరు దృష్టి పెడితేనే మీకు ఉపయోగం ఉంటుంది, అది మాత్రం చూసుకోండి మీరు. ఓకే అండి. అండ్ వన్ మోర్, ఇప్పుడు మీరు AWS అండ్ Azure ఇంకా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అంటే స్కోప్ దేనికి ఉంది ఎక్కువ, లైక్ జాబ్స్ దేని కి కానీ? మార్కెట్ దానికే ఉందండి, దేని మార్కెట్ దానికే ఉంది, అలా ఏం లేదు. AWS కి ఎక్కువ, Azure కి తక్కువ అని కాదు. మీకు చూస్తే కొంచెం AWS కి ఎక్కువ ఉంటుంది మార్కెట్ కొంచెం. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ పరంగా కూడా కంపారిటివ్లీ Azure మీకు AWS కి ఎక్కువ ఉంటుంది, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు AWS అంటే ఏంటంటే వాస్ట్ రేంజ్ లో ఎప్పటి నుంచో మార్కెట్ లోకి వెళ్ళిపోయింది. చాలా కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ ఓల్డ్ వర్క్ లోడ్స్ అన్ని కూడా AWS మీదనే ఇంప్లిమెంట్ చేసేసుకుని ఉంచుకున్నాయి. సో ఇమీడియట్ గా వాళ్ళు చేంజ్ చేసుకోలేరు. అట్ ద సేమ్ టైం కొత్తగా వచ్చే వాళ్ళలో చాలా మంది Azure కన్నా AWS వైపు వెళ్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం జాబ్స్ దానికి 100 పడ్డాయంటే దానికి ఒక 100 times ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక్కడేమో మీకు ఒక 100 మంది పడ్డారంటే ఒక 1000 మంది ఇంటర్వ్యూస్కి వస్తూ ఉంటారు, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూకి వచ్చే దాంట్లో కాంపిటీషన్ కూడా చూసుకుంటే మీకు AWS లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ రోజు చూసుకుంటే AWS గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు మనకి మార్కెట్ లో, అందుకోసం అనమాట. ఓకే. ఓకేనా? యా. సో ఇంకా
ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. తన హ్యాండ్ ఎవరికి రైజ్ చేయలేకపోతుంది. సయ్యద్ సేవ్ ఎవరు అయ్యేది. సయ్యద్ అండి. సయ్యద్ చూస్తా నేను భరత్ నేను మీరు మాట్లాడేసండి, నేను ఇస్తా. భరత్ అన్మ్యూట్ చేసుకోండి. భరత్ Hi sir, this is Bharati. Good morning. భారతి యా సారీ యా Actually, నాకు 1 year gap ఉంది సార్. I have 15 years ఓకే of experience in Oracle Labs DBA. So 1.5 year back నేను క్విట్ చేశాను. సో ఇప్పుడు అజూర్ నేర్చుకున్నాక నేను 3 years పెడితే బట్ విల్ దే కన్సిడర్ లైక్ వస్తారండి, 0 to అదేం 3 years? ప్రాబ్లం. మీరు 1 year వరకు పెద్ద ప్రాబ్లం లేదు. ఏదైనా సమ్ పర్సనల్ ప్రాబ్లం వచ్చిందనో ఏదైనా మనం చెప్పుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీ వాయిస్ ఆడిబుల్ కాలేదు సార్. మనకి 1 year వరకు ప్రాబ్లం ఉండదండి భారతి గారు. ఓకే, అది ఏంటంటే మనకి ఎవరికైనా కెరియర్ లో 1 year గ్యాప్ అనేది ఎవరికైనా వస్తూనే ఉంటుంది. అది పెద్ద విషయం కాదు అసలు. ఓకేనా, ఓకే మీరు సార్. ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ని పెట్టుకోండి అందులో కొంచెం ఒక 3 to 4 15 years మీరు ఉన్నారు కనుక ఒక పని చేయండి, 4 years వరకు పెట్టుకోండి. ఆ ఓకే మాత్రం మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను అనుకోవడం మీరు అది హ్యాండిల్ చేయడం ప్రాబ్లం అవ్వదు. మరి ఫ్రెషర్స్ వీళ్ళు 4 years 5 years పెట్టుకుంటే కష్టం, కానీ మీలాంటి ఎక్స్పీరియన్స్ 15 years ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఐటీలో చాలా బాగానే నాలెడ్జ్ ఉంటుంది మీ డొమైన్ వరకు చూసుకునే అట్లీస్ట్. సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. ఓకే, ఓకేనా, అంటే గ్యాప్ 1.5 year ఉంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ నేను అది కన్సిడర్ చేస్తారా అని 4 ఒకటండి years ఉంది. భారతి గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ గ్యాప్ ని మీరు ఏం చేయలేరు, అది పక్కన పెట్టేయండి దాని సంగతి. తర్వాత మీ 15 years ఎక్స్పీరియన్స్ లో మీరు లోపల ఏం చేశారు అన్నది ఎవరు అడగరు మిమ్మల్ని. లోపలికి వచ్చి చూడరు. మీరు చెప్పిన దాన్ని బట్టే వాళ్ళ ఎజంప్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఓకే సో ఓకే మీరు ఇంటర్వ్యూ ఎట్లా చేయగలుగుతున్నారు అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్. దానికి మీరు ఎంత బాగా ప్రిపేర్ అవ్వగలిగారు, ఇవి మాత్రమే ఎక్కువ కన్సిడర్ చేస్తారు. మనకి ఇంపార్టెంట్ అవే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, యా. ఓకే సార్. తర్వాత సయ్యద్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ చంద్ర. యా సో నా క్వశ్చన్ ఏంటంటే లైక్ నాకు 9+ ఎక్స్పీరియన్స్ ఉంది. వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ లో .NET సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. సో నాకు జెన్కిన్స్ మీద గ్రిప్ ఉంది. సో బిఫోర్ జెన్కిన్స్ యూజ్ చేస్తున్నాము. దాని తర్వాత ఎప్పుడైతే మనకి పర్ఫార్మెన్స్ CPU యూసేజ్ హై అవుతుందో లోడ్ బ్యాలెన్సర్ కింద కొత్త సర్వర్ యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని Azure కి మూవ్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సో వాట్ ఐమ్ థింకింగ్ లైక్ కోడ్ మూవ్ చేయడం ఎలా, దాని తర్వాత CI/CD పైప్లైన్స్ అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నాకు RabbitMQ సర్వీసెస్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. సో మైక్రో సర్వీసెస్ హౌ జస్ట్ డిజైన్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ మైక్రో సర్వీసెస్ ఇప్పుడు Azure లో ఉన్నాయా, లేకపోతే నాన్ క్లౌడ్ AWS లో ఉన్నాయా, నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాయా? అది నార్మల్ గా మేము RabbitMQ వచ్చేసి సర్వీసెస్ .NET లో రాసాం అనమాట. ఓకే, ఇది రీడ్ చేసేసి వెన్ ఎవర్ అది ఏం చేస్తుంది అంటే అది ఇన్సర్ట్ చేస్తుంటాం ఇన్ అవర్ హిస్టరీ డేటాబేసెస్ లో. కరెక్ట్. సో మనం ఏమి ఇప్పటికి Azure కానీ AWS కానీ ఏమీ లేదు, అది నార్మల్ గా మేము రాసాం అనమాట. సో నేను విన్నప్పుడు ఏంటంటే ఇది మైక్రో సర్వీసెస్ లో హ్యాండిల్ చేయొచ్చు అని. సో ఎనీ ఐడియా అది మైక్రో సర్వీసెస్ లో కానీ ఇస్తారా? మనకి ఇప్పుడు మైక్రో సర్వీసెస్ లాంటివి ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, మనకి నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో ఒక విధంగా చేస్తాం. దాని పక్కన నేను బేసిక్ .NET డెవలపర్. ఓకే, సో మనం ఇప్పుడు మైక్రో సర్వీసెస్ రాయాలనుకోండి, దానికి సొల్యూషన్స్ క్లౌడ్ లో ఉంటాయి. Azure ఫంక్షన్స్ అని చెప్పి Azure లో అయితే, AWS లో అయితే లాంబ్డా ఫంక్షన్స్ అని చెప్పి ఇట్లా రాసుకుంటూ ఉంటాం. ఓకే, దాన్ని తీసుకెళ్ళి లేకపోతే మనకి ఒక VM క్రియేట్ చేసి మీరు యాజ్ ఇట్ ఈస్ మీ వర్క్ లోడ్ ఏముందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రిప్లికేషన్ ఇక్కడ చేసేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే, RabbitMQ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు, అది ప్రాబ్లం. ఓకే, మీరు ఏముందో మీ ఎన్వైరన్మెంట్ దాన్ని రిప్లికేషన్ ఇక్కడ చేసేసుకోవచ్చు. లేదు అంటే Azure వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ ని ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఓకేనా. ఇంకా ఏంటంటే సయ్యద్ ఓకే ఫైన్. సో సయ్యద్ గారు ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం చెప్తున్నానండి. మీరు ఏదో చెప్పారని కాదు, నేను మామూలుగా చెప్తున్నా. మన డౌట్స్ అన్ని కూడా మీ పర్సనల్ గా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటారో, కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఆఫీస్ లో జరుగుతున్న ప్రతిదీ తీసుకొచ్చి ఇక్కడ సొల్యూషన్ చెప్పమని అడుగుతూ ఉంటారు.
ఓకే అట్లాంటివి కాకుండా మన దగ్గర ఏమి డిస్కషన్స్ చేసుకుంటున్నామో వాటి రిలేటెడ్ గా డౌట్స్ అడుగుతుండాలి. కొంతమంది ఏంటంటే ఇంత ముందర మేము ఫేస్ చేస్తున్నాం, లైనెక్స్ లో వాళ్ళు లాక్స్ అని తీసుకొచ్చి మా మొహాన్ని పడేసి దీని ఇష్యూ ఏంటో చెప్పండి అని అడుగుతుండే. సో ఓకే ఓకే అట్లా ఉండదు అనమాట, అట్లాంటివి అవ్వకూడదు. అలా ఏం లేదు, ఇంకా అసలు స్టార్టే చేయలేదు, నేను ఇది లెర్న్ చేద్దాము అంటే అని చెప్పి. కొంతమంది ఉంటారు, అందుకని నేను ఎందుకంటే ఏదైనా సరే డెమోలోనే క్లియర్ గా ఎందుకు చెప్తానంటే తర్వాత మేము ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఓకే మీరు అలా అలా అనుకోకుండా ముందరే నేను అన్ని క్లియర్ గా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఎవరి ఇష్యూస్ వాళ్ళకి యూనిక్ అండి. అవును ఓకే, మనకు వచ్చే ప్రాబ్లం ఉంది, ఎప్పుడైనా మనం డెవలప్మెంట్ చేసి అక్కడ పడేస్తాం, రన్ టైం ఎర్రర్ వస్తుంది. ఆ రన్ టైం ఎర్రర్ ఎందుకు వచ్చింది అన్నది మీ వర్క్ లోడ్ అంతా మనం చెక్ చేసి దాన్ని డీబగ్ చేస్తే గానీ మనం చెప్పలేం. అంతే అంతే తప్ప జస్ట్ లైక్ దట్ హై లెవెల్లో చూస్తే ఎవరు చెప్పలేరు. అలా అని చెప్పి మేము వర్క్ లోడ్స్ అన్ని మేము చెక్ చేయలేం కదా కంప్లీట్ గాను. అందుకని అవును ఏంటంటే ఎప్పుడైనా డౌట్స్ క్లారిఫికేషన్ అనేది మీ దాంట్లో వచ్చే ప్రాజెక్ట్ రిలేటెడ్ తీసుకొచ్చి లాగ్స్ ఇచ్చి ఇది చెక్ చేసి మాకు చెప్పండి, ఈ వే ఆఫ్ థింకింగ్ తోటి ఉండకూడదు అనమాట ఎప్పుడు కూడా. ఓకే అంటే ఓకే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ మనము హై లెవెల్లో మనం చెప్పిన ప్రతిదీ క్లారిఫికేషన్ చేస్తామండి. 3 months కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. ఓకే ఆఫ్టర్ 3 months డిస్కషన్ ఫోరమ్స్ ఉంటాయి. మా వైపు నుంచి వచ్చేది వెరీ మినిమం లో ఉంటుంది. కాకపోతే ఓకే ఏంటంటే డిస్కషన్ ఫోరమ్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మాది ఎప్పుడు లాస్ట్ 2022 సెప్టెంబర్ లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం మేము అఫీషియల్ ఓకే గా. అంతకు ఓకే ముందర 1-to-1 ఇట్లాంటివి చెప్తూ ఉండేవాళ్ళం, కానీ 22 అప్పటి డిస్కషన్ ఫోరమ్స్ కూడా స్టిల్ యాక్టివ్ లో ఉంటాయి మాది. ఓకే వాళ్ళందరూ కూడా స్టిల్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఆ ప్రాబ్లం ఉండదు. బట్ ఈ ఓకే విధంగా ఉంటుంది అనమాట. ఓకే మేము స్టార్ట్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే సో చెయ్యండి. మీకు బిఫోర్ ఇంకో దట్ విషయం చెప్తాను నాకు సయ్యద్ కొద్దిగా గారు. యా మీకు .NET మనమందరం, నేను బేసిక్ గా నాకు 12 years ఐటీ ఎక్స్పీరియన్స్ లో 10 years .NET మీదే ఉందండి. ఓకే ఓకే, నేను ప్యూర్ .NET డెవలపర్ టీమ్ లీడ్ లెవెల్లో కూడా వర్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడికి వచ్చాను లాస్ట్ 3 years నుంచి. ఓకే ఓకే, సో .NET విత్ Azure ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. మీకు తెలుసు కదా, ఈ .NET వాళ్ళు క్లౌడ్ అంటే అవును Azure ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎస్ ఓకే, ఇప్పుడు ఏ జావా వాడు పైథాన్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు AWS ప్రిఫర్ చేసిన .NEట్ వరకు వచ్చేసరికి కంప్లీట్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ కనుక ఇట్లానే వస్తాం మనం అందరం. నాకు అనుకోకుండా నేను AWS వైపు వెళ్ళాల్సి వచ్చింది. మా క్లయింట్ కూడా వచ్చి వాడు AWS గోల్డెన్ పార్ట్నర్ వాడు. సో ఓకే వాడు AWS విత్ .NET కావాలని కూర్చున్నాడు, అందుకని AWS ఇంప్లిమెంట్ చేశారు. ఓకే సో అందుకు లేకపోతే మేమంతా Azure లో ఉండవలసిన వాళ్ళు. ఓకే మాది ప్రోడక్ట్ బేస్, అందుకని ఏంటంటే మనం సజెస్ట్ చేసిందే వాళ్ళు నేర్చుకోండి. గో మీరు హెడ్ అవుతారు. ఖచ్చితంగా సో ఫర్ Azure దట్ రీజన్ మాత్రం ఇప్పుడు చేస్తారా తర్వాత చేస్తారా అన్నది మీ టైం ఫిజిబిలిటీని బట్టి చూసుకోండి, కానీ Azure మీద అయితే దృష్టి పెట్టండి. మీకు 100% బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. షూర్, థ్యాంక్ యూ. ఓకేనా? యా, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. శ్రీనివాస్. హలో. యా శ్రీనివాస్, అన్మ్యూట్ చేసుకోండి. హాయ్. హలో. చెప్పండి శ్రీనివాస్ గారు. అజూర్ అడ్మిన్ కి అజూర్ డెవాప్స్ లాగా క్యూబర్నెట్స్ అవిగా నేర్చుకోవాలా? Azure అడ్మిన్ కి కుబర్నెటిస్ అవసరం లేదు. Azure కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసారా, మనకి 44 సర్వీసెస్ చెప్తారు, వాటి మీద దృష్టి పెట్టండి సరిపోతుంది. అదొకటే చాలా? చాలు. అదొకటి చిన్న డౌట్. కాకపోతే నేర్చుకోండి, ఇవన్నీ కూడా మీకు వాల్యుయేషన్ అవుతాయి ఖచ్చితంగా. మీరు Azure అడ్మిన్ అయినా ఇది నేర్చుకుంటే నష్టమే ఉంది మీకు. లేదు, ఒక్కసారి తెలుసుకుందామని. తెలుసుకోండి, కాకపోతే ఏంటంటే నేర్చుకోండి, మాత్రం అన్ని నేర్చుకోండి. ఇక్కడ మేము చెప్పే ప్రతి దాన్ని కూడా దృష్టి పెట్టి నేర్చుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ అండి. ఇంకెవరు కూడా హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళైతే లేరు మరి. ఓకే, మీ అందరికి కూడా నేను రేపు అనదర్ డెమో సెషన్ ఉంది మార్నింగ్ 7 to 8:30. అది కూడా మీకు మళ్ళీ ఇవాళ ఏదైతే URL ఉందో సేమ్ URL తోటే రేపు కూడా మీరు జాయిన్ అవ్వండి. ఆ తర్వాత ఫీజ్ రిలేటెడ్ మీకు నేను ఇప్పుడు గ్రూప్ లో అందరికి కూడా లింక్స్ పంపిస్తాను. ఎవరైతే ఓకే అనుకుంటున్నారో వాళ్ళు పేమెంట్స్ ఫినిష్ చేసి నాకు స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ అగైన్ టుమారో at 7 AM. ఇంకెవరు మరి హ్యాండ్ రేస్ చేయలేదు కదా, అందుకని స్టాప్ చేస్తున్నాను. ఇంకెవరిని అడగాలనుకుంటే అడగొచ్చు, లేకపోతే ఐ స్టాప్ హియర్ ఫర్ టుడే. ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ చంద్రశేఖర్ గారు. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you everyone. That's all. Thank you.